ఇది రావడానికి కారణం ఏంటి అని చూసుకుంటే హ్మ్. ఒక మనిషి పెరిగే టైం క్రమంలో ఎక్కువ పాతకాలంలో అయినా, ఇప్పుడైనా పెరిగే క్రమంలో ఎక్కువ అబ్జర్వ్ చేసేది, ఎక్కడ చూసేది, ఎక్కువ వినేది ఎవరి మాట ఇంటారు? ఎక్కువ చూసేది ఎవరిది అబ్జర్వ్ చేస్తారంటే, నార్మల్‌గా మనం పాతకాలం చూసుకుంటే సినిమాస్ అంటే మూవీస్ ఏదైతే ఉందో, ప్రతి వ్యక్తి నార్మల్‌గా సినిమా అనేది ఒక ఇష్టపూర్వకంగా ఒక ఫ్యాషన్ రూపంలో గాని ఆహ్, సినిమాలనేది చూసేవాళ్ళు. అవునా గదా! అయితే ఈ చూసే క్రమంలో ఏదైతే సినిమాలున్నాయో ఆహ్, ఇప్పటికంటే ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న మూవీసు, అప్పుడుండే మూవీస్ ఏదైతే ఉందో హీరోననేది చానా ఒక పేదవాడిగా అంటే ఎక్కడ తిరిగి సినిమా హిట్ కావాలంటే ఒక సింపతి అనేది క్రియేట్ కావాలి. అవునా గదా! సో, అట్లా హీరోననేది ఒక నార్మల్ వ్యక్తిగా, ఒక పేదవాడిగా చూయించి విలన్ అనే క్యారెక్టర్ ఉందో, ఆ విలన్‌ని మంచి హైలైట్ అంటే బాగా ధనవంతుడుగా, మంచి డబ్బున్న, పలుకుబడున్న వ్యక్తిగా ఒక ఎక్సలెంట్ పర్సన్‌గా విలన్‌ని చూపించిండ్రు ఆ మూవీలో. అంటే పాత మూవీలలో. అలాంటి చాలా మూవీలో చూపించే క్యారెక్టర్ వల్ల చాలా మందికి ఒక మైండ్ సెట్‌లో ఏం కూర్చున్నదంటే డబ్బున్నోళ్ళంటే కంప్లీట్‌లీ ఒక విలన్ రూపంలో మైండ్ సెట్‌ల సైకాలజీ పరంగా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. డబ్బున్నోళ్ళంటే బాగా వాళ్ళు ఒక రాక్షసుల్లా ఒక అంటే కంప్లీట్‌లీ ఒక మనకు విలన్‌లా అక్కడ మూవీలో ఏదైతే చూపిచ్చిరో, అదే మైండ్ సెట్ అన్నది మనకి నిజ జీవితంలో గాన కూర్చుండిపోయింది చాలా మందికి గాన. ఇంగ హీరో అంటే ఇక డబ్బులు లేని వ్యక్తి కాబట్టి, ఆయనకు పడే కష్టాలు గాని, ప్రాబ్లమ్స్ గాని, ఆ మూవీలో చూసి ఏమైందంటే మైండ్ సెట్‌లో గాని నింపుకున్నారు. అంటే హీరో అనేవాడు గాన పేదవాడుగానే ఉంటాడు. సో, ఆయన పైన ఒక సింపతి అన్నది అలాంటిదిగా ఏర్పడడం జరిగిందనమాట. సో, ఇలాంటి మైండ్ సెట్ అన్నది మనీ పైన ఒపీనియన్ ఏదైతే ఉందో, జనాలకనేది మైండ్ సెట్టు మైండ్‌లో కంప్లీట్‌లీ ఒక నెగెటివ్ మైండ్ అనేది మనీ పైన ఒపీనియన్ కావడం జరిగిందనమాట. ఇలాంటి మైండ్ సెట్‌లోనే పెరిగి సో, చాలా మంది కాలేజీలు గాని ఇవన్నీ అయిపోయిన తర్వాత సో, వాళ్ళకు పెరిగిందేందంటే ఒక డబ్బు మాత్రమే. అంటే ఒక జాబ్ చేస్తే వచ్చే చిన్న చిన్న ఇన్‌కమ్ ఏదైతే ఉందో అదే వాళ్ళకు చాలా గొప్ప ఒక సింపతిని క్రియేట్ చేసి ఇస్తదనమాట. సో, ఇదే చాలా గొప్పగా అనిపిస్తది. కానీ దానికంటే లక్షలు సంపాదించే ఒక బిజినెస్ మ్యాన్‌ని చూసినా దానికంటే ఇంకా చాలా మంచి మంచి కార్పొరేట్ బిజినెస్ కంపెనీలను చూసినా ఒక కోపం వాళ్ళ పైన. వీళ్ళు అంతా ఏదో రాంగు వీళ్ళంతా జాబే ఇదే గొప్ప. వాళ్ళంతా పని జేసిన వాళ్ళంతా మంచి మార్గంలో లేరు. సో, అంత డబ్బు సంపాదించే వాళ్ళు ఎవ్వరు సో, మంచి మార్గంలో సంపాదించలేరనే సైకాలజీ మైండ్ సెట్ అనేది కంప్లీట్‌లీ సో, చాలా మందిలో ఇప్పటికైనా గాని చాలా మందిలో ఇంకా అదే ఉందన్నమాట. సో, కాబట్టి ఇప్పటికైనా జాబ్ అనే మైండ్ సెట్‌లో ఉండడానికి కారణం ఒకటేంటి? ఆ! ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే అంటే ఏదైతే లక్షల్లో, కోట్లలో వచ్చే డబ్బు ఏదైతే మార్గం ఉందో ఇవన్నీ మాత్రం ఫేకు, నిజాయితీగా ఉండవనే ఒక మైండ్ సెట్ ఇప్పటికి జనాల్లో చాలా మందిలో ఉంది. అవునా గదా! ఈ మైండ్ సెట్ గాని, ఈ ఆలోచించే విధానాన్ని మనము చేంజ్ చేసుకోలేకపోతే, మన జీవితంలో మనం ధనవంతులు కాలేము అని చాలా మంది సక్సెస్ మంచి సక్సెస్ పీపుల్ అయిన ధనవంతులు చెప్పే మాట ఒకటేందంటే డబ్బుని చూసే ఒపీనియన్ చేంజ్ చేసుకోమని జెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. నువ్వు ధనవంతుడు గావాలి, నువ్వు గొప్ప మార్గంలో నడవాలి అనుకుంటే, ఫస్టు ఆ డబ్బును జూసే విధానం ఏదైతే ఉందో, ఆ మైండ్ సెట్ నువ్వు చేంజ్ చేసుకోగలిగితే మాత్రమే డబ్బు సంపాదించగలవు అన్నట్లు చాలామంది ధనవంతులు. సో, ఇది 100% వాస్తవం గాబట్టి, సో, మనం ఈ మైండ్ సెట్‌ని వెస్టేజ్‌లో అయినా, డైరెక్ట్ సెల్లింగ్‌లోనైనా మనకు రూ. 1,00,000, 2,00,000 ఇట్లా పెద్ద ఇన్‌కమ్ ఉంది. సో, ఇలాంటి ఇన్‌కమ్ సంపాదించాలంటే ఫస్ట్ మనకుండా ఇలాంటి మైండ్ సెట్ ఉంది జూడు ఇది ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకోగలమో, అప్పుడు మాత్రమే మనము దీన్ని ఒక పాజిటివ్ వేలో చూస్తాము. ఇది చేసే పనిలో మనకు నిజాయితీగా అనిపిస్తది. సో, ఇది ఎంతో మందికి మనతో పాటు మంచి మార్గంలో సంపాదించామనే కాన్ఫిడెన్స్ గాని మనకుంటది. సో, ఇది ఉండాలంటే 100% ఏముండాలి మనకు? మైండ్ సెట్. ఎక్కువ డబ్బు సంపాదించే మార్గం ఏదైతే ఉందో, సో, అది 100% అనేది ఒక పాజిటివ్ వేలో వస్తుంది అనే ఒక మైండ్ సెట్ అనేది మనకి ఏర్పడాలి. అవునా గదా! సో, కాబట్టి ఇక్కడ డబ్బు అనేది ఏదైతే ఉందో ఇది మంచిది. ఎగ్జాంపుల్ మనకు తెలుసు. ఇప్పుడు ఒక పదునైన వస్తువు ఒక కత్తి గాని, షాక్ గాని వస్తువు తీసుకున్నా అవి ఆ వస్తువు డేంజర్ కావచ్చు. అంటే దాని ద్వారా మనం ఎన్నో పనులు చేస్తాం. ఇప్పుడు కాతి దార, షక్కు చాకు దార గాని. కానీ అలాగని అది పదునైనది మనల్ని కోయగలదు, కట్ చేయగలదని వస్తువు పైన మనం నిందేస్తే వస్తువు ఎక్కడ తప్పు కాదు గదా! దాన్ని వాడే విధానం ఎవరైతే ఉంటారో పర్సను సో, అక్కడ ఉంటది మనం. దాన్ని ఏ విధంగా వాడుతున్నాం అనేది. అవునా గదా! సార్. కాబట్టి ఇక్కడ ఏ వస్తువు అన్నది తప్పు గాదు. ప్రతి వస్తువు ప్రతి ఒక్క దాని కోసం ఉపయోగపడుతుంది. సో, ఆ విధంగా సో, మనీ అనేది దానికి మంచి, చెడు ఏదైతే ఉందో ఇవన్నీ డబ్బుకి తెలీదు. దాన్ని వాడే విధానం ఏదైతే ఉందో దానికోసం మనం చేంజ్ చేసుకునే క్యారెక్టర్ దానికోసం మనం
ఉండే విధానం ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని కనిపిస్తుంది తప్పిస్తే గాని, డబ్బు ఏదైతే ఉందో దానికి ఏది ఏది మంచి, ఏది చెడు, ఎవరితోనుంటే మంచి, ఎవరితోనుంటే చెడు, దీని మంచి కోసం ఉపయోగపడుతున్నా, చెడు కోసం ఉపయోగపడుతున్నా, ఇవన్నీ ఏవి గాని మనకి తెలియదు. సో, ఆ డబ్బుని మనం ఉపయోగించే విధానాన్ని బట్టి మనకక్కడ వాల్యూ కనపడుతుంది. వాల్యూ ఏర్పడుతుంది. తప్పిస్తే మనీకన్నది ఇలాంటిది ఏ విధంగా తెలియదు. ఓకేనా? సో, కాబట్టి డబ్బు యొక్క వాల్యూ అర్థం చేసుకోండి. డబ్బు కోసం మనం అంటాం గదా! మనం మంచి పద్ధతిలో, మంచి వేలో మనం గాన డబ్బు కోసం కష్టపడగలిగితే, ఆ డబ్బు ద్వారా ఎన్నో మంచి పనులు గాని చేయొచ్చు. డబ్బు ద్వారా రాంగ్ ఒపీనియన్స్ చేస్తాము. డబ్బు ద్వారా చెడు మాత్రం అయితున్న వాళ్ళ యొక్క మైండ్ సెట్‌కి, అదే డబ్బు ద్వారా ఎన్నో మంచి పనులు గాన, ఎన్నో గొప్ప పనులు గాన చేయొచ్చు అనే మూవీస్ ఇప్పుడు మాత్రం ఏదైతే ఉందో, మనీ యొక్క ఫ్యూచర్ ఏంటి? డబ్బు ఉంటే ఎంత గొప్ప స్థాయిలో ఉండొచ్చు. డబ్బు ద్వారా ఎంత మంచి పనులు చేయొచ్చు అనే ఒక ఇప్పుడు సినిమాలు, మూవీస్ గాని వస్తున్నాయి. డబ్బుని ఒక పాజిటివ్ వేలో చూపించడం. ఒకప్పుడు అట్లా నెగెటివ్ వేలో అయింది గానీ, ఇప్పుడు అలాంటివి వస్తున్నాయిలే గానీ, సో, ఇప్పటికైనా ఆ మైండ్ సెట్ మనం చేసుకోకపోతే మనం ఎదగలేమని చెప్తున్నారు. కాబట్టి మైండ్ సెట్ కంప్లీట్‌లీ డబ్బు పైన ఉండే రాంగ్ ఒపీనియన్ చేంజ్ జేసి, పాజిటివ్ వేలో మనం ఎప్పుడైతే ఆలోచన జేస్తామో, అప్పుడు మనకు ఏ బిజినెస్ అవకాశం వచ్చినా, సో, దాన్నొక పట్టుకొని మనం కష్టపడతాం. ఎందుకంటే, ఇది నిజాయితీగానే సంపాదించొచ్చు. సో, ఎంత డబ్బొచ్చినా కష్టపడితే మాత్రం. అంటే ఎగ్జాంపుల్‌గా మనకు తీసుకున్నా, ఇప్పుడు ఏదైతే మంచి టాప్ సక్సెస్‌ఫుల్ లీడర్స్ ఈరోజు బిల్ గేట్స్ గాని, రతన్ టాటా గారు గాని, వారన్ బఫెట్ గాని, ఇలా ఇంత గొప్ప స్థాయిలో ఉండే బిజినెస్ మ్యాన్స్‌ని తీసుకుంటే, సో, వీళ్ళు కొన్ని లక్షల కోట్లు సంపాదించిన దేశానికి కొన్ని ఎన్నో కోట్లలో టాక్స్ పే చేస్తున్నారు. కొన్ని లక్షల మందికి జాబ్ అనే ఒక ఆపర్చునిటీ గాని కలిగిస్తున్నారు. అవునా గదా! సో, ఈళ్ళు చాలా గొప్ప స్థాయిలో ఉన్నారు. చాలా గొప్ప వ్యక్తులు గాన. సో, మరి అన్ని కోట్లు సంపాదించినా కానీ ఒక నిజాయితీగా ఎళ్ళిండ్రు బిజినెస్ ద్వారా. అవును కదా! సో, ఇలాంటి వాళ్ళు గాన చాలా మంది సమాజంలో ఉన్నారు. బిజినెస్ ద్వారా గాన చాలా మంచి పనులు జేసిన వాళ్ళు, ఆ డబ్బును ఎంతో మంది పేదవాళ్ళకి పంచేవాళ్ళు. ఆ! ఒక డొనేషన్స్ రూపంలో జేసేవాళ్ళు, ఫౌండేషన్ రూపంలో జేసేవాళ్ళు గాన బిజినెస్ ద్వారా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు గాన ఉన్నారు. ఓకేనా? సో, అలాంటి వాళ్ళని మనం ఎగ్జాంపుల్‌గా తీసుకోవాలి. ఇలాంటివి మనం ఆలోచించినప్పుడు. ఓకేనా? సో, ఎగ్జాంపుల్ ఏందంటే డబ్బు అనేది మనకు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నార్మల్‌గా మనం ఎక్కువ డబ్బు సంపాదిస్తే మనం కరెక్ట్ ఉండము. రాంగ్ వేలో సంపాదించాలనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి తీసుకుంటే, అదే ఫ్యామిలీలో ఒక డబ్బున్న వ్యక్తికి, ఒక డబ్బు లేని వ్యక్తికి అదే ఫ్యామిలీలో ఒక ఇంట్లో ఒక వ్యక్తికి హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి, ఒక లక్షలో డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే, అదే డబ్బున్న వ్యక్తి తనకున్న డబ్బు ఖర్చు పెట్టి, ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ వెతుక్కోగలడు. కానీ సో, ఆ డబ్బు ద్వారా అన్ని ప్రాబ్లమ్స్‌కి కారణం అనుకున్న మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, అదే ఫ్యామిలీలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చి కొన్ని 2, 3 లాక్స్ కావాలంటే, ఆ డబ్బు లేక, ఆ డబ్బు కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ, జీవితంలో ఆ ఒక ప్రాబ్లమ్‌ని గాని క్లియర్ చేసుకోనకుండా లైఫ్ టైమ్‌లో అలాగే ఇబ్బందులతో బతికే వాళ్ళు గాని చాలామంది ఈ మనీ లేని వ్యక్తిగానే ఉంటాడు. సో, కాబట్టి డబ్బనేది మనకు కావాల్సిన అన్ని నీడ్స్, అన్ని ప్రాబ్లమ్స్ గాని సొల్యూషన్ ఇస్తది మనము. దాన్ని చూసే విధానాన్ని మనం చేంజ్ చేసుకోగలిగితే. అవునా గదా! సో, కాబట్టి నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ డబ్బు మనీ అనేది చాలామంది సో, ఒక సంతృప్తితో ఉన్న డబ్బు ఏదైతే చిన్నది చాలులే, ఆ వచ్చిన దాంతో మన లైఫ్ అడ్జస్ట్ చేసుకుంటాం అనే ఒక చిన్న ఒపీనియన్‌తో ఇట్లా పెద్దగా రిస్క్ తీసుకోకుండా, ఎక్కువ సంపాదించే మార్గాన్ని వెతుక్కోకుండా, ఏదో చిన్న మనకొచ్చే చిన్న చిన్న వర్క్ గాని, చిన్న పనులు చేసుకుంటా సంతృప్తి చెందుతూ ఒక కంఫర్ట్ జోన్‌లో ఉంటూ ఇంక పెద్దగా రిస్క్ తీసుకోవద్దులే. పెద్ద డబ్బు ఎందుకు? అది తీసుకోవాలంటే ఏదైనా కష్టపడాలి. ఏమన్నా చేయాలి అనే ఒక రాంగ్ మైండ్ సెట్‌తోని జీవితాంతం అలాగే ఉండిపోతారు చాలామంది. ఒక తృప్తిలో బతికిపోతారు. అవునా? ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతారు అక్కడే లైఫ్‌లో. అక్కడ నుండి ఇగ బయటికి వచ్చే మార్గాన్ని, అది ఫ్యూచర్‌లో వచ్చే ప్రాబ్లమ్‌ని ఇప్పుడు అబ్జర్వ్ చేయడు. సో, ప్రెజెంట్ ఉండే ఇన్‌కమ్‌ని అదే ఇన్‌కమ్‌తో ఒక అడ్జస్ట్‌మెంట్ జీవితాన్ని మాత్రమే గడిపేస్తారు తప్పిస్తే, ఒక రిస్క్ తీసుకొని ఫ్యూచర్ గురించి ఆలోచన చేసే కేపబిలిటీలో గాని ఉండరు కొందరు చాలామంది పర్సన్స్. అవును గదా! కానీ మనం సంతృప్తిగా ఉండమని చెప్పేసి, మనం మార్కెట్‌లో తీసుకున్న ఏదైతే మనకు పెట్రోల్ గాని, డీజిలే గాని, మనం ఇంట్లో వాడే నిత్యావసరాలే గాని, కూరగాయలే గాని, ఇట్లా ఏ వస్తువు తీసుకున్నా వీళ్ళందరూ మనం తక్కువ సంపాదిస్తున్నామని, మనం ఆ ఇన్‌కమ్‌తో సంతృప్తి చెందినామని జెప్పేసి, వాళ్ళు మనకు తగినట్టు అదే రేటుతో ఉంటారా? ఉంటారా? 100% వాళ్ళేంది ప్రతి సంవత్సరానికి వాళ్ళ యొక్క పర్సెంటేజ్ వైస్‌గా మార్కెట్‌లో రేట్లనేవి పెరుగుతా పోతున్నాయి. అవునా గదా! ప్రతి దాంట్లో పెరుగుతా ఉంది. ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా, మనకు తెలిసిన 5 ఇయర్, 10 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా,
5G అనేది రాకంటే ముందు అసలు ఈ మొబైల్సే మనకు కరోనా కంటే ఒక 5 ఇయర్స్ ఆఫ్టర్ 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా, ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మొబైల్స్ కన్నా కరెక్ట్ లేవు మనకప్పుడు. ఒక కీప్యాడ్సే. ఈ ఆండ్రాయిడ్ ఇంత టెక్నాలజీ లేదప్పుడు మనకి. అవునా కదా! ఆండ్రాయిడ్‌లో కొత్తగా స్టార్ట్ అయిన కీప్యాడ్స్ కనమాట 2000 మనకు 6లో ఆ టైంలో మాత్రమే వచ్చింది. ఏది చిన్న ఫోన్స్. 7, 8 తర్వాతనే ఈ పెద్ద ఆండ్రాయిడ్ ఫోన్స్ వచ్చినాయి. 19లో. అవును గదా! అట్లా స్టార్ట్ చేస్తే దానికంటే ముందు ఒక 10, 15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే, సో, అసలు ఫోన్ అనేది కనిపించేవి లేదు అప్పుడు. ఒక కాయిన్ బాక్స్ ఏదైతే ఉందో దాని ద్వారా మాత్రమే కమ్యూనికేషన్ ఎళ్ళేది. ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్. అవును కదా! ఎంత స్పీడ్‌గా ఒక 5 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఒక 5G మొబైల్ ఒక 10,000 పెడితే చాలా పెద్ద అమౌంట్‌గా అయ్యేది. ఇప్పుడు ఒక 3,00,000 పెట్టి గాని ఫోన్ తీసుకుంటున్నారు ఈరోజు. 5,00,000 పెట్టి గాని ఫోన్ కొనేవాళ్ళు ఈ రోజులో ఉన్నారు. అవును కదా! ఆ స్థాయికి ఈరోజు పెరిగిపోయింది ఒక వస్తువు రేటు. మన నీడ్ కంప్లీట్‌గా ఒక 2, 3 సంవత్సరాలు మాత్రమే మన ద్వారా ఉండే ఒక చిన్న ప్రొడక్ట్ ఈరోజు అంత స్థాయికి ఎదిగిపోయింది. అంత దాని కోసం డబ్బు పెడుతున్నారు. కానీ మనం సంపాదించే డబ్బు ఎంత వరకు పెరిగిందని ఆలోచించట్లేదు. ఎగ్జాంపుల్ ఇంకా మనకు డెప్త్ అర్థమయ్యే విధంగా తీసుకుంటే, ఒక సినిమా థియేటర్ నాకు తెలిసినంత నేను వెళ్లి నాకు ఊహన్నంత వరకు రూ. 10కి ఒక టికెట్ ఉన్న మూవీ థియేటరు ఇప్పుడు ప్రెజెంట్ రూ. 100, 300 గాని ఎళ్తుంది. అది బ్లాక్‌లో కొన్నవాళ్ళు కొందరు వేలలో పెట్టి గాని కొంటా ఉన్నారు. ఒక టికెట్ ఫస్ట్ డే అని చెప్పేసి 5,000, 10,000, 20,000, 30,000 పెట్టి కొనేవాళ్ళు గాని చాలా మందున్నారు. మొన్న రీసెంట్ ఏదో మూవీకి 3,00,000 ఇంత పెట్టి గాని కొన్నారంట ఫ్యాన్స్ కలిపి. సో, ఈ స్థాయికనేది ఒక మనం ఎంజాయ్‌మెంట్ చేసే, ఎంటర్‌టైన్‌మెంట్ చేసే, మనం ఒక వస్తువుని వాడుకోవడానికి యూజ్ చేసే ఒక వస్తువు రేటు ఇంత విధంగా పెరుగుతా ఉంది జీవితంలో. కానీ మన యొక్క ఇన్‌కమ్ అనేది మనకొచ్చే డబ్బుని మనం తృప్తి పడి, సో, ఎక్కువ సంపాదిస్తే మనం ఏదో రాంగ్ మార్గంలో వెళ్తామనే మైండ్ సెట్ కారణంగా, సో, మనం డబ్బు అక్కడే ఉంది గానీ, మనం చూపెట్టుకొని ఏ ఒక్క వస్తువు రేట్ అక్కడే ఆగిపోలేదు. ఏ కంపెనీ గాన వాళ్ళ వస్తువు రేట్ అక్కడే పెట్టలేదు. 100% డబల్ పెరిగిపోతూ ఉన్నాయి రేట్లలో. సో, దీన్ని చూసుకొనైనా మన జీవితంలో మన ఇన్‌కమ్ గనం పెంచుకోలేకపోతే, సో, మనం 100% ఒక పేదరికంలో మాత్రమే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్‌తో ఉంటే. సో, కాబట్టి సో, ఇట్లా ఏ కంపెనీ అయినా గాని, అది ఏ చిన్న కూరగాయలు ఇట్లా ఏది తీసుకున్న ఎగ్జాంపుల్ ఒక రోజు ఒక 10 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ అప్పుడు తీసుకుంటే 10 ఇయర్స్ బ్యాకు అదే రూ. 100 మనము వాల్యూ తీసుకుంటే రూ. 100లో ఒక ఫ్యామిలీకి కావాల్సిన అన్ని నీడ్స్ అన్ని కూరగాయలొచ్చేయంట. ఒక రూ. 100 తీసుకొచ్చేవాళ్ళంట. సో, ఇప్పుడు అదే రూ. 100కి ఒక చాక్లేట్ గాని వస్తలేదు. ఒక చాక్లేట్ తీసుకొస్తున్నాం మనం బయటికెళ్ళి. అదే రూ. 100లో. అదే రూ. 100లో ఒక ఫ్యామిలీకి సరిపడా మొత్తం సరుకులొచ్చేయంట. అవును గదా! సో, అంత కాలం చేంజ్ అయితుంది. సో, దాంతో పాటు డబ్బు పైన ఉండే మన మైండ్ సెట్, ఆలోచన, మనం పని జేసే విధానం మనం చేంజ్ జేయగలిగితే మాత్రమే సో, మనకి కాలానికి అనుగుణంగా మనం బతకగలము ఒక మంచి పొజిషన్‌లో. లేకుంటే పేదరికంలో బిలో పేదరికం ఈ విధంగా ఎళ్ళిపోతది లైఫ్ అన్నది. కాలానికి అనుగుణంగా చేంజ్ చేయాలి. అప్‌డేట్ కావాలి మనం. అప్‌డేట్ అయితే మాత్రమే మనం మార్కెట్‌లోనే ఎక్కడైనా సమాజంలో మనము ఏ పనిలో మన ఏది పనిలో అయితే అప్‌డేట్ ఉంటదో, మనం చేసే పనిలో, మన ఇన్‌కమ్‌లో అన్నిట్లో మనం అప్‌డేట్‌లో ఉంటే మాత్రమే మనం బతకగలం మంచిగా. లేకుంటే ఉండలేము. కాబట్టి 100% అనేది సో, కాలానికి అనుగుణంగా చేంజ్ కావాలి. అప్‌డేట్ కావాలి. ఓకే. సో, మరి ఎట్లా మనము అప్‌డేట్ కావాలి. మరి వీటికి అనుగుణంగా మనం సక్సెస్ కావాలి. ముందుకెళ్ళాలంటే మనం డబ్బు సంపాదించే మార్గం ఇంక నెక్స్ట్ ఏం వెతుక్కోవాలనుకుంటే, సో, దాంట్లో సెకండ్‌లో వస్తదేంటంటే మీకు యాక్టివ్ ఇన్‌కమ్, ప్యాసివ్ ఇన్‌కమ్. సో, ఏది సార్ యాక్టివ్ ఇన్‌కమ్ ఎప్పుడు గాని మనం స్టడీలో మనం నేర్చుకోము యాక్టివ్, ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి. కానీ సో, ధనవంతులు చెప్తారేంటంటే సో, ఎన్నో సార్లు వాళ్ళు చెప్పే వీడియోస్‌లో సో, మన జీవితంలో ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్‌కమ్ అనేది క్రియేట్ చేసుకోగలిగితే ఇది వీలైతే ఎన్ని మార్గాలు 1, 2, 3, 4 ఎన్నైనా పర్లేదు. ప్యాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేసుకోగలిగితే చాలా గొప్ప అని చెప్తారు మనకిది. ఇది లేకుంటే ఫ్యూచర్‌లో చాలా ఇబ్బందులు పడతారు. ఒకటే ఇన్‌కమ్ అనేది చానా డేంజర్ లైఫ్‌లో. ఆ ఒక్కో ఇన్‌కమ్ ఆగిపోతే మన జీవితం గాని ఆగిపోతదక్కడే. సో, కాబట్టి వీలైతే ఎన్ని ప్యాసివ్ ఇన్‌కమ్స్ మనం క్రియేట్ అయితే అన్ని ఏర్పాటు చేసుకుంటే ఇది చాలా మంచిదని చెప్పగలరు. మరి ఏంది యాక్టివ్ ఇన్‌కమ్, ఏంది ప్యాసివ్ ఇన్‌కమ్ అని తీసుకుంటే మనకు సో, ప్రెజెంట్ యాక్టివ్ ఇన్‌కమ్ అనేది ఏందంటే ఆహ్, మనకుండే జాబ్ ఏదైతే ఉందో, ఈరోజు ప్రైవేట్ జాబే గాని, గవర్నమెంట్ జాబే గాని, మనం చేసే పనులే గాని, ఇవన్నీ యాక్టివ్ ఇన్‌కమ్ కిందకొస్తాయి. అంటే మనం ప్రెజెంట్ అక్కడ ఉండి కష్టపడి పని చేస్తే, దాని ద్వారా మనకొచ్చే డబ్బు ఏదైతే ఉందో ప్రెజెంట్ నుండి, దాన్ని యాక్టివ్ ఇన్‌కమ్ అంటాం. మనం ప్రెజెంట్ లేకుండా పననేదే చేయకపోతే అక్కడ సో, ఇన్‌కమ్ రాదు. సో, దాన్ని యాక్టివ్ ఇన్‌కమ్ మనము ప్యాసివ్ ఇన్‌కమ్ దేన్నంటామంటే కంప్లీట్‌లీ మనం
ఎగ్జాంపుల్ సింపుల్ తీసుకున్నా, మనకంటే ఒక ఫ్లాట్, ఒక బిల్డింగ్ ఉంది. సో, ఆ బిల్డింగ్ ద్వారా ప్రతి మంత్ మనకి ఏదైతే మనకు అమౌంట్ వస్తదో రెంట్. సో, ఇది మనకు ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ కిందకి వస్తది. ఓకేనా? సో, ఈ విధంగా ప్యాసివ్ ఇన్‌కమ్‌ని ఎక్కువ గ్రేట్‌నెస్ మనం చేసుకోగలిగితే మన లైఫ్‌లో మంచి పొజిషన్‌లో ఉంటాము. సో, అలాంటి ప్యాసివ్ ఇన్‌కమ్స్ అనేది మన జీవితంలో ఒక వండర్‌ఫుల్ చాయిస్ అనేది నేను ముందల చెప్తాను. మనం ప్యాసివ్ ఇన్‌కమ్ డైరెక్ట్‌గానే ఉంటది కాబట్టి. సో, యాక్టివ్ ఇన్‌కమ్‌లోకెళ్ళి యాక్టివ్ ఇన్‌కమ్ ఒక్కటే జీవితం అని కాకుండా, సో, దాంతో పాటు ఆల్టర్‌నేటెడ్‌గా ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్‌కమ్ మార్గాలు మనం జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో ఉండే మార్గాలు మనం వెతుక్కోగలిగితే, సో, చాలా అంటే చాలా గొప్ప అవకాశం ప్యాసివ్ ఇన్‌కమ్ చిక్కడం ఒక అదృష్టంగా భావించి మనం కష్టపడగలిగితే, సో, దాంట్లో మంచి వండర్స్, మంచి సక్సెస్‌గా ముందుకెళ్ళొచ్చు. ఓకేనా? సో, కాబట్టి నెక్స్టొచ్చేసి అయితే మనకు ఓకే. ఇప్పటి వరకు చెప్పే ఏదైతే డబ్బు పైన ఉండే ఒపీనియన్ గాని, సో, యాక్టివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్ గురించి గాని, ఈ మైండ్ సెట్ గురించి గాని మీకు అర్థమైంటదని అనుకున్నా. మరి డబ్బు సంపాదించే మార్గాన్ని మనం ఎలా చూజ్ జేసుకోవాలి? ఎలాంటిది చూజ్ చేసుకోగలిగితే, ఏ మార్గంలో ఉంటే మనం వండర్‌ఫుల్‌గా మనీ తీసుకుంటాము, మన సక్సెస్‌ని వెతుకుంటామని తీసుకుంటే, డబ్బు సంపాదించే ఒక 4 మార్గాల గురించి తీసుకుంటే, దాంట్లలో సో, డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి. చెప్పండి సార్ అంటే చాలామంది ఎన్నో విధాలుగా చెప్పొచ్చు. అది లీగల్, ఇల్లీగల్‌గా ఎన్నో మార్గాలున్నాయి. వాటన్నిటిలో కాకుండా ఒక ప్రొఫెషనల్ వేలో తీసుకుంటే, ఒక 4 మార్గాల గురించి మనం ఆలోచిస్తే, దాంట్లలో మొదటి స్థానంలో, మొదటి అంచెలో ఉంటది. మంది ద్వారా మనకు వినిపించేది, కనిపించేది ఏందంటే జాబ్. అవునా? చిన్నప్పటికెళ్ళి ప్రతి ఒక్క మైండ్ సెట్‌లో వినేది, ఒకటి సాధించాలనే మైండ్ సెట్‌లో ఉండేది జాబ్. ఓకేనా? అది ఏందంటే ఆ జాబ్‌లో గాన గవర్నమెంట్ జాబ్ మళ్ళీ. ప్రైవేట్ గాన జాబ్ కాదు. గవర్నమెంట్ జాబే. అవునా కదా! సో, ఇది మనం చదువుకున్న ఎడ్యుకేషన్ గాని, మనం పెరుగుతున్న ఉండే చుట్టుపక్కల కల్చర్‌లో గాని, అమ్మ, నాన్న గాని, ఫ్యామిలీస్ గాని, చుట్టాలు గాని, బంధువులు ఎవ్వరైనా గాని వీళ్ళందరిలో మనం చదువుతున్నామంటే మన చదువుతున్నాం స్టడీలో ఉన్నప్పుడే మనకొక విత్తనంగా నాటేది జాబ్. సో, జాబ్ కొట్టాలి, జాబ్ కొట్టాలి. లైఫ్‌లో సెటిల్ గావాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది. అవునా గదా! సో, ఈ యొక్క జాబ్ అనే మైండ్ సెట్‌తో మనము మన జీవితంలో పెరుగుకుంటూ వస్తున్నాం. అవునా గదా! మరసలు జాబ్ అంటే ఏంది? కానీ నేనొక విషయం చెప్పే ముందు జాబ్ అనేది ఈరోజు నేను గాని ప్రైవేట్ జాబే చేస్తున్నా. సో, ఏ ఒక్క జాబ్ అని గాని నేను తప్పంటలేను జాబ్ జేయడం అనేది. జాబ్ అనేది మన యొక్క దాని కోసం జాబ్ అనేది అవసరము. మనం డబ్బు సంపాదించే మార్గం ఏ మార్గం వెతుకున్నా నిజాయితీగా చేసే ఏ మార్గమైనా గొప్పదే. ఏది నేను రాంగ్ అనట్లేదు. కానీ ఎంతవరకు జాబ్ ఒక్కటే మన జీవితాన్ని చేంజ్ చేయగలదు అనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకుంటే, జాబ్ అనే దాన్ని పూర్తిగా మనం ఆలోచిస్తే, జాబ్ యొక్క ఫుల్ డెఫినిషన్స్ మనం తీసుకున్నా, ఇప్పటివరకు గాని ఏ పుస్తకాలు గాని ఎవ్వరు గాని పూర్తిగా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ఆ జాబ్ గురించి ఇచ్చి ఎడ్యుకేషన్‌లో గాన పూర్తి డెఫినిషన్ మనకైనా చెప్పరు. అవునా గదా! ఎందుకంటే జాబ్ ఎట్లా జేయాలో ఆ పని గురించి మాత్రమే పుస్తకాలలో అయినా, జాబ్‌లోనైనా నేర్పిస్తారు తప్పిస్తే ఆహ్, జాబ్ కాకుండా ఆ పైన ఉన్న ఓనర్ ఏం జేస్తున్నాడు? తను సంపాదించే డబ్బునేమంటారు? హ్మ్. తను ఎందుకు ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నాడు? ఎక్కడి గాన మనం డిస్కస్ చేయరు. ఎక్కడ గాని చెప్పరది. అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది ఎక్కడ ఉండదు. ఏ పుస్తకాలలో గాన మనం చదువుకున్న స్టడీలో అన్నది లేదు. కానీ జాబ్‌లో మాత్రం ఏదైతే ఉందో దాని గురించి మాత్రం ఉంది. జాబ్ అంటే ఫుల్ డెఫినిషన్ మనం తీసుకుంటే జెయినింగ్ అదర్ బిజినెస్. ఇది ఒక జాబ్ ఫుల్ డెఫినిషన్. జెయినింగ్ అదర్స్ బిజినెస్ అంటే జాబ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది గాన మీకు మన ఇండియాలోనే ఏదైతే ఉందో, జాబ్ అనే కాన్సెప్ట్ అయితే మన ఇండియాలో ఆహ్, ఏది ఈస్ట్ ఇండియా కంపెనీస్ చాలా మందికి తెలిసి ఉంటది. మీరు తెలియకపోయినా చూడొచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీస్ అనేది మన భారతదేశంలో స్వతంత్రానికి ముందే మన ఇండియాలో ఎక్కువ కంపెనీలు అప్పుడు పనిచేసినాయని మనకు కొంతమందికి ఐడియా ఉంటది. ఈస్ట్ ఇండియా కంపెనీలు అని చెప్పేసి. అవునా కదా! సో, అవి ప్రతి దానిపైన మార్కెటింగ్ పైన, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ పైన అని గాని, గాని ఈ యొక్క చక్కెర ఇలాంటి ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరింగ్ దానిపైన ఈస్ట్ ఇండియా కంపెనీలు అప్పట్లో బాగా పనిచేసేవి మనకు. బ్రిటిష్ వాళ్ళ దాంట్లో. అవునా కదా! ఆ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ఆ కంపెనీలలో జాబ్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యేకంటే ముందే ఒక కూలి రూపంలో మాత్రమే అప్పుడు డబ్బులిచ్చేవాళ్ళు. ఎట్లా అంటే ఎగ్జాంపుల్ మనకి పని గావాలంటే ఇప్పుడు మనకు ఏదైనా ఉపాధి గావాలి. పని గావాలంటే మనని పొద్దుటసానం పని చేయించుకొని మనకి ఒక రోజు లెక్కల మాత్రం మనకు డబ్బిచ్చేవాళ్ళు. సో, అట్లా ఆ రోజు లెక్కల అయ్యే అమౌంట్ అనేది అందరికి టైంకి రోజు రోజు ఇయ్యాలంటే ఇబ్బందయితది గదా! సో, వాళ్ళు అట్లా ఏం చేసిర్రంటే ఆ డేని కాస్త చేంజ్ జేసి వీక్ తీసుకెళ్ళిండ్రు. అంటే ఒక వారం రోజులు మొత్తం పని జేస్తే,
ఆ వారం రోజులకి కలిపి ఒకరోజు అనేది మీకు డబ్బు ఇవ్వడం జరుగుతుందని. సో, అట్లా ఆ వారం రోజులు ఇయ్యడం స్టార్ట్ అయింది. వారం రోజుల తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏందంటే, ఆ వారం గనక కరెక్ట్ మెయింటైన్ కాక, ఇయ్యలేక ఆ వారాన్ని కాస్త 15 డేస్ చేసిండ్రు. ఓకేనా? ఆ 15 డేస్ అయిన తర్వాత ఇంగా కొన్ని రోజుల తర్వాత 15 డేస్‌ని కాస్త 1 డే అంటే ఒక నెల క్యాలెండర్ ఏదైతే ఉందో, ఒక నెల క్యాలెండర్ మొత్తంలో నుండి 30 తారీఖు మధ్యలో పని చేసుకుంటే ఆ 30 రోజులు అన్నీ కలిపి తర్వాత వాళ్ళకు డబ్బియ్యడం. అవును గదా! సో, దీనికి ఒక పేరంటూ పెట్టాలని చెప్పేసి అప్పుడు వాళ్ళు చేసే వ్యాపారమే గదా! బిజినెసే గాబట్టి ఆ బిజినెస్‌లోకెళ్ళి ఏది జేఓబీ అంటే జాబ్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని వాళ్ళు సో, జాబ్ అనే పేరు పెట్టి సాలరీ, నౌకరీ ఏదైతే ఇవన్నీ పేర్లు పెట్టడం జరిగింది. పెట్టి సాలరీ అనే ఒక అమౌంట్ పెట్టడం జరిగి నెల మొత్తం చేసుకుంటే సో, ఈ జాబ్‌లో మీకు ఒక సాలరీ అనే ఒక అమౌంట్ ఇవ్వడం జరుగుతుందని ఒక నామకరణం అనేది చేసి జాబ్ అనే కాన్సెప్ట్‌ని తీసుకొచ్చిర్రప్పుడు. సో, ఆ జాబ్ ద్వారా సో, అప్పటికెళ్ళి ఆ ఈస్ట్ ఇండియా కంపెనీలకెళ్ళి స్టార్ట్ చేసుకుంటే దాని తర్వాత ఎన్నో కాలాలు చేంజ్ అయిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఆహ్, ఏర్పడ్డ తర్వాత అదే జాబ్‌ని ఈరోజు ప్రభుత్వం నడిపించాలంటే ఎన్నో వ్యవస్థ, ఎన్నో డిపార్ట్‌మెంట్స్ గావాలి గాబట్టి వీళ్ళకి ఏం జేయాలి? జాబ్ అనే ఒక ఆపర్చునిటీని ఇయ్యాలి. సో, దానికోసం మనము ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని తీసుకొచ్చి ప్రతి డిపార్ట్‌మెంట్ గాని, ప్రతి ఒక్క వ్యవస్థకి గాని ఎడ్యుకేషన్ పుస్తకం రూపంలో ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని తయారు జేసి దాని ద్వారా అది చదువుకున్న వాళ్ళకి ఈ యొక్క డిపార్ట్‌మెంట్‌లో, ఈ యొక్క వ్యవస్థలో వాళ్ళకి ఒక జాబ్ అనేది కల్పించడం జరుగుతుందని ఈరోజు ప్రభుత్వం గాని అలాంటి నిర్ణయాలు తీసుకొని అట్లా జాబ్ అనే కాన్సెప్ట్‌ని డెవలప్ చేయడం జరిగింది. అట్లా స్టార్టింగ్‌లో తీసుకుంటే జాబ్ అనే దాని యొక్క గొప్పతనం ఎవ్వరికీ తెలవదు. ఎవ్వరు గాని దాన్ని బిలీవ్ చేయలేదు. అంతెందుకు గవర్నమెంటే కన దగ్గరికెళ్ళి జాబ్ చేయండి. ఇది ప్రభుత్వంకెళ్ళే కల్పిస్తున్నాను. మేము స్వేచ్ఛగా ఇస్తాం. మీకు డబ్బిస్తామని చెప్పినా జాబ్ అనేది గాని ఎవ్వరు అప్పట్లో చేసేవాళ్ళు కాదు. అంటే వాళ్ళ సొంత పని పైన వాళ్ళు ఎక్కువ డిపెండ్ అయ్యేవారు ఆ టైంలో. కాబట్టి జాబ్‌ననేది ఎవరు బిలీవ్ చేయలేరు. ఇంటికి దగ్గరొచ్చి ఇచ్చినా జాబ్ చేయలేదు ఒకప్పుడు. అది కొత్త స్టార్టింగ్‌లోనే గాబట్టి సో, ఎవరు గాని బిలీవ్ చేయలేదనమాట ఆ స్థాయిలో. అట్లా అలాంటి పొజిషన్‌లో అప్పుడనేది జాబ్ అనేది అట్లా ఎదగడం జరిగింది. అలాంటి పొజిషన్‌కి ఇంత ఏం చేసిందంటే చేంజ్ చేసుకుంటే ఇప్పుడు ఏ పొజిషన్‌లో జాబ్ ఉందన్నది మీకందరికి తెలుసు. ఎంత కాంపిటీషన్‌లో ఉందన్నది. అంటే ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది కంప్లీట్‌లీ జాబ్ పైన మాత్రమే పెట్టింది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్స్ పైన లేదు సిస్టమ్ కాబట్టి ఈరోజు జాబ్ అనే మైండ్ సెట్‌లోనే ఈరోజు జనాలంతా భారతదేశంలో మనకెక్కువ మంది జాబ్ మైండ్ సెట్‌లో ఉండడానికి కారణం ఏందంటే, మన ఎడ్యుకేషన్ అంతేగా. మనం చదివేది జాబ్ మైండ్ సెట్‌లోనే మన చదువుతున్న ఉపాధ్యాయులు, మన అమ్మ, నాన్న వీళ్ళందరూ జాబే చేయండి అని చెప్తుర్రు కాబట్టి అందరి మైండ్ సెట్‌లలో అదే ఉంది. అదే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ గనక కొంత ఉండింటే, సో, అందరూ కంప్లీట్‌లీ సో, జాబ్ అనే కాకుండా వేరే వేరే మార్గాలు గాని వెతుక్కునేవాళ్ళుగా. అదే స్టడీలో ఒక క్లారిటీ అనేదొస్తుంది. డబ్బు సంపాదించే మార్గాలు సెపరేట్‌గా వెతుక్కునేవాళ్ళు. బట్ జాబ్ మాత్రమే చెప్తుర్రు కాబట్టి అందరి మైండ్‌లో జాబ్ మాత్రమే ఉందన్నమాట. ఉండడానికి కారణం ఏందంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్. సో, ఈ సిస్టమ్ అనేది ఇంకా ఇప్పటికైనా గాని అలాగే ఉంది కాబట్టి, ఈ భారతదేశంలో ఇంకా డెవలపింగ్‌లో ఉండడానికి ఏందంటే మైండ్ సెట్ కారణమే జనాలకి. ఎందుకంటే చిన్న మైండ్ సెట్ ఇక 30,000, 40,000, 50,000 వస్తే అక్కడికి చాలు నా ఫ్యామిలీకి నాకు సరిపోతుందనే మైండ్ సెట్‌లో ఉన్నారే గాని, సో, ఎక్కువ డబ్బు సంపాదించాలి. నేను ఎంత ఆలోచన పెద్దగుంటే, ఎక్కువ డబ్బు సంపాదించుకుంటే నాకు, నా ఫ్యామిలీకి ఎక్కువ డబ్బు సంపాదించాలనే గోల్ మైండ్ సెట్ నాకుంటే, ఆ డబ్బు సంపాదించే మార్గంలోనే ఎక్కువ మందికి అవకాశాలను గనక క్రియేట్ చేస్తది అనే మైండ్ సెట్ గాని ఆలోచన లేదు ఈరోజు జనాలకి. కారణం అలా తక్కువ మందికే ఉన్నది కాబట్టి, తక్కువ మంది బిజినెస్ పీపుల్‌గా ఉన్నారు. ఎక్కువ మంది జనాలు ఇంకా జాబ్ మైండ్స్‌లో ఉండడానికి కారణం ఏందంటే, మనం చదువుకున్న స్టడీ కారణంగానే అయితది. కొంతవరకు మనం పెరిగిన పెంపకం వీటన్నిటికైనా మన వాతావరణం ఇదంతా గాన కారణమైతది. అవునా గదా! అయితే ఇక్కడ నేను ఏ జాబ్‌ను రాంగ్ అనట్లేదు. జాబ్‌కు మనకు ఏదైతే డబ్బిస్తుందో అదే జీవితం అని కాకుండా, జాబ్ ద్వారా ఏదైతే మనకు ప్రభుత్వంకెళ్ళి ఏదో పని చేసుకుంటే మనం ఇన్‌కమ్ తీసుకుంటున్నామో, అది గవర్నమెంట్ జాబ్ అయినా గాని, ప్రైవేట్ జాబ్ అయినా గాని. ఈరోజు గవర్నమెంట్ జాబ్ తీసుకుంటే ఎంత కాంపిటీషన్‌లో మనకుందో తెలుసు. అవును గదా! అయితే గొప్పదే జాబు. గవర్నమెంట్ ద్వారా మనం పని చేసి మనం డబ్బు తీసుకుంటున్నాం. కానీ గవర్నమెంట్ జాబ్ అనేది చాలా కాంపిటీషన్‌లో ఉంది మనకిప్పుడు. కానీ గవర్నమెంట్ కంటే చాలా వ్యవస్థలు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ ప్రభుత్వం వాళ్ళకి సాలరీ ఇయ్యట్లేదు గదా! వీళ్ళు చాలా హై స్థాయికిలో ఉన్నారు. గవర్నమెంట్‌ని లీడ్ చేసే పొజిషన్‌లో ఉండే కంపెనీలు గాని ఈ రోజుల్లో ఉన్నాయి.
అవును కదా! అట్లా మనకి వంటికేసుకునే ప్రతి ఒక షర్ట్ కాడికెళ్ళి స్టార్ట్ జేస్తే, ప్రతి వస్తువు అన్ని ప్రభుత్వమే జేయట్లేదు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా మాత్రమే కలిగించట్లేదు కదా! ఎన్నో ప్రైవేట్ సంస్థలు గాని ఉన్నాయి. వాళ్ళు గాని ఉపాధి కలిగిస్తున్నారు. అవునా గదా! కాబట్టి గవర్నమెంటే మనకి ఎన్నో సార్లు మనకు గాని న్యూస్‌లో గాని చెప్తా ఉంది. 1% మాత్రమే మేము జాబులియ్యగలము. అంతకంటే ఎక్కువ ఇయ్యలేము. సో, మీరు మైండ్ సెట్ కంప్లీట్‌లీ జాబ్ ఉన్నవాళ్ళు ఆ 1% కంటే మిగతా 99% ఎవరైతే ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ తగినంగా వాళ్ళ వృత్తుల ద్వారా వాళ్ళు ఏదన్నా పని చేసుకొని బతకండి తప్పిస్తే, అందరికి జాబ్ ఇయ్యలేమని క్లారిటీ చెప్తుంది. అంత క్లారిటీ ఉన్న తర్వాత ఇంకా మనం మన లైఫ్ పైన ఒక క్లారిటీ తీసుకోకుండా, సో, అదే కాంపిటీషన్‌లో మనం పరిగెడుతున్నాం. మనకొస్తదేమో అన్న చిన్న మైండ్ సెట్. కానీ ఈ డబ్బు సంపాదించే మార్గాన్ని మనం ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్‌ని మనం తెలుసుకోనకపోతే ఇంక అక్కడే ఉండి లైఫ్ టైమ్ చాలా వేస్ట్ చేసుకుంటాం. అవును గదా! సో, కాబట్టి ఇప్పటికైనా చాలా మందికి ఏదైతే ఉందో అంతిమంగా డబ్బే కావాలి. అది నిజాయితీ పరంగా అయినా డబ్బు మాత్రమే సంపాదించాలి లైఫ్‌లో. అవునా గదా! ఈ ఈ విధంగా ఉంటే జాబ్ ఒకటే మార్గం గాదు. అది కాకుండా చాలా ఉన్నాయి మన లైఫ్‌లో ఎదగడానికి. అది ఈరోజు గవర్నమెంట్ గాని అదే చెప్తా ఉంది. అంటే జాబ్ కంటే స్పీడ్‌గా, వేగంగా సక్సెస్ అయ్యే చాలా గొప్ప మార్గాలు ప్రైవేట్ సంస్థలే ఉన్నాయి. మీరు దాంట్లో పట్టుకొని మీరు మీకుండే తెలివి, నాలెడ్జ్ ఏదైతే దానిపైన ఉపయోగిస్తే చానా అంటే చానా వేగంగా మీరు అభివృద్ధి చెందుతారని ప్రభుత్వంలో ఉన్న మంచి మంచి రాజకీయ నాయకులు గాని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. కానీ మనము వాళ్ళు చేసే పనినే చూస్తున్నాం జాబుని తప్పిస్తే, వాళ్ళు చెప్పే అనుభవం మనం వినట్లేదు చాలామంది. అరే! నేను జాబే చేయొచ్చు. కానీ జాబులేం లేదు. ఉంది. అదే జీవితం గాదు. అది కొంతవరకు మాత్రం ఉంది. అది నేను చేస్తున్నాగా, అనుభవిస్తున్నా గాబట్టి నాకు తెలుసు అని ఎంతోమంది మనకు చెప్తా ఉన్నారు. అయినా మనం అలా జేసే జాబ్ గురించి ఆలోచన జేస్తా ఉన్నాం. అయితే ఇక్కడ జాబ్ తప్పు కాదు. అందరూ జెప్పేదేంటంటే జాబ్ మంచిదే. బట్ అదొక్కదాన్ని మనం ఆలోచిస్తే మన లైఫ్‌లో ముందుకెళ్ళలేము. టైమ్ వేస్ట్ కాకుండా, జాబ్ కాకుండా వేరే మార్గాలను మనం వెతుక్కోగలిగితే వండర్స్ క్రియేట్ జేయొచ్చు. ఓకేనా? జాబ్ ద్వారా మనం ఏం తీసుకుంటాం, ఏం జేస్తాం సార్ అంటే ఏం లేదు. ఒక రోజుకి 8 గంటలు మనం డ్యూటీ జేస్తాము. ఒక గవర్నమెంట్ జాబ్ అయితే 40, 50, 70, 80 వేలు సాలరీ మనం తీసుకుంటాం. కానీ సో, ఒక వేరే వ్యక్తికి ఒక అవకాశాన్ని ఇప్పియగలలేము. సో, ఇంకోటి మన ఫ్యామిలీలో ఉండే అన్ని నీడ్స్ మనం కంప్లీట్ జేసుకోలేము. జాబ్ అనే మైండ్ సెట్‌తో సో, మన ఫ్యామిలీ వరకు ఒక నార్మల్ పొజిషన్‌లో కొన్ని కొన్ని ఆస్తులు ఒక ఇల్లే గాని, చిన్న చిన్న డ్రీమ్స్ కంప్లీట్ జేసుకుంటామే గాని, అంత గొప్ప స్థాయిలో ఉండలేము. గొప్ప స్థాయికి వెళ్ళలేము. అంటే ఒక ధనవంతుడి పొజిషన్‌కి జాబ్ ఎప్పుడు గాని తీసుకెళ్ళలేదు. మన నార్మల్ వ్యక్తిగా మాత్రమే ఉంచుతది. ఓకేనా? అంటే ఒక పేదవాడిగా ఉండకుండా, ఒక మిడిల్ క్లాస్‌లో మాత్రమే జాబ్ ఉంచుతది. తప్పిస్తే ఒక ధనవంతుడుగా వెళ్ళే లాంగ్ మార్గాన్ని జాబ్ క్రియేట్ చేయదు. ఈరోజు ధనవంతులైన ప్రతి ఒక్కరు జాబ్ చేయలేదు. వాళ్ళందరూ బిజినెస్‌లోనే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌లోనే ఉన్నారు. ఓకేనా? ఇది మనం క్లారిటీ తెలుసుకోగలిగితే జాబ్ అనే ఒపీనియన్ మనకు చేంజ్ అయితది. ఓకేనా? సో, ఈ గవర్నమెంట్ జాబ్ పక్కకెడితే ప్రైవేట్ జాబ్‌ని తీసుకుంటే, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో 15,000 శాలరీకి చేసేవాళ్ళు 15,000 సాలరీకేసేవాళ్ళు. ఆ 15,000తో లైఫ్ ప్లాన్ మొత్తం అడ్జస్ట్‌మెంట్ అయితూ ఇదే జీతము, ఇదే లైఫు ఇగ దాని తర్వాత వేరే అవకాశం గురించి ఆలోచన చేయరు ప్రైవేట్ జాబ్ వాళ్ళు. ఇంకా గవర్నమెంట్ జాబ్ వాళ్ళన్నా గవర్నమెంట్ సార్ వాళ్ళు ఆ జాబ్ చేసుకుంటే ఏదైనా ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తున్నామే గానీ, ప్రైవేట్ జాబ్ చేసుకుని ఇంకా ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ కోసం ఆలోచిస్తలేరు. వాళ్ళు 8 గంటలు పని చేస్తే మిగతా 4, 5 గంటలు ఏదైతే టైం ఉందో, ఆ టైంని ఆ ఫోన్‌లకు గాని, సినిమాలకు గాని, ఎంజాయ్‌మెంట్ సికర్‌లకు గాని ఆలోచిస్తుర్రే గానీ, ఆ టైంని ఇంకెట్లా ఇన్వెస్ట్‌మెంట్ జేసుకోవాలి, ఇంకేదైనా పార్ట్ టైమ్‌గా చేసుకుంటే మన లైఫ్‌లో గ్రోతింగ్స్ ఉంటాయి. మన డబ్బులు పెంచుకునే మార్గాలు వెతుక్కోరు చాలామంది. సో, అదే మిస్టేక్. దాని కారణంగానే సో, ఇన్నిన్ని ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎదుర్కుంటారే తప్పిస్తే ఫైనాన్షియల్ దాన్ని ఎదిగించి ఏదైనా ఇంకా మంచి బెటర్ దెన్ అవకాశాన్ని వెతుక్కోవాలన్న మైండ్ సెట్‌లో గాని ఉన్నారంటే కంప్లీట్‌లీ ఒక కంఫర్ట్ జోన్‌లో ఉండిపోతారు కంప్లీట్‌లీ. ప్రైవేట్ జాబ్‌లో ఉండి. చానా అంటే చానా కంఫర్ట్ జోన్‌లో. ఒక దానికెళ్ళి కొద్దిగా రిస్క్ తీసుకొని బయట పడదాము అనే ఒక మైండ్ సెట్ గాని ఏర్పరచుకోరు. ఆ కంఫర్ట్ జోన్ వల్ల. సో, దీన్ని దాటే రావాలని. ఇప్పుడు మనకు డైరెక్ట్‌గా వెస్టేజ్ గురించి ఒక మీటింగ్‌కి రండి సార్. దీన్ని తెలుసుకోండి. ఇక్కడికెళ్ళి గాని ఒక డబ్బు సంపాదించుకోవచ్చు మంచిగా డబ్బు. చాలామంది మేము తీసుకుంటున్నాం. మీరు గాని సంపాదించుకోవచ్చు అని చెప్తే బిజీ అని చెప్తారు చాలామంది. ఆ! ఆడ చేసే 15,000, 20,000 ఇన్‌కమ్‌కి. నేను గాని ప్రైవేట్ జాబే చేస్తున్నాను. కాకపోతే నాకు మిగిలిన టైం గాని ఈ బిజినెస్‌కి నేను కేటాయిస్తున్నాను. ఒక గంట మిగిలిన, 2 గంటలు మిగిలిన ఏది మిగిలిన నా గ్రోతింగ్ కోసం. అట్లా ప్రతి ఒక్కరికన్నా ప్రైవేట్ జాబ్‌లో ఏం లేదు సార్. కనీసం 2 రోజులు పోకుంటే మన డ్యూటీ తీసేస్తాడు. నువ్వెళ్ళిన ఒకటే రోజు మన పొజిషన్‌లో వేరే వాళ్ళొచ్చి అక్కడ కూర్చుంటారు. నువ్వు డ్యూటీ బంద్ చేసినా నెక్స్ట్ డేనే నీ పొజిషన్‌లో వేరే వాళ్ళొస్తారు. నిన్ను మర్చిపోతారక్కడ ఓనరు.
కానీ నువ్వు స్టార్ట్ చేసిన ఒక చిన్న వ్యాపారం, చిన్న బిజినెస్ ఏదైతే ఉందో అది నీ 3 తరాలు గాని చెప్పుకుంటే నువ్వు స్టార్ట్ చేసినావని చెప్పేసి. నీ ద్వారానే ఈరోజు మేము ఈ పొజిషన్‌లో ఉన్నామని చెప్పేసి నీ 3 తరాలు, 3 జనరేషన్స్ గాన నీ బిజినెస్‌ని నిన్ను తలుచుకుంటాయి. అది బిజినెస్ ఒక గొప్పతనం. జాబ్ నువ్వు వెళ్ళిపోయిన 2 రోజులు గనక నీ పేరు ఉండదక్కడ. నువ్వు చేసిన కష్టము ఇన్ని రోజులు ఎంత సేవ చేసినా అవి కనిపియవు అక్కడ మనకి. అవునా కదా! సో, కాబట్టి జాబ్ రాంగ్ నేను ఇప్పటికైనా అంటలేను. కాకుంటే ఇది ఇలా ఉంటది పొజిషన్ అని చెప్తున్నా 100%. అవునా కదా! కాకపోతే జాబ్ తప్పుగా అది చేసుకుంటూనే జాబ్ చేస్తున్న వాళ్ళైనా పర్లేదు. ఎందుకంటే డైరెక్ట్‌గా ఏ వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, డైరెక్ట్‌గా బిజినెస్‌లో గ్రోత్ కావడం ఇంపాసిబుల్ ఒక మిడిల్ పర్సన్‌ని కాబట్టి, అది చేస్తూ పార్ట్ టైమ్‌గా అయినా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వెతుక్కోవాలని చెప్తున్నా. ఇట్లా డైరెక్ట్ సెల్లింగ్ అనే జీరో ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ మనకు అవకాశం చిక్కినప్పుడు దాన్ని వదులుకోవద్దని చెప్తున్నా నేను. ఆ టైం మనకు చిక్కిన రోజు మార్నింగ్ ఒక 2, 3 గంటల టైం ఉన్నా బిజినెస్ కేటాయించాలి అని చెప్తున్నా. డబ్బు ఫ్యూచర్‌లో ఉండే ఖర్చులను మనకు ఎగ్జాంపుల్‌గా తీసుకొని ప్రెజెంట్ ఏదైతే ఉందో ఒకప్పటికి ఇప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే మినిమమ్ 10-20, 30% ఇట్లా ఇన్‌కమ్ పెరిగింది. అవును కదా! ప్రతి వస్తువు ఒక రేట్లు పెరిగిపోయినాయి అప్పటికిప్పటికి. ఇది ఒక 2030 ఇంకా 5 ఇయర్స్, 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఉండే ఇన్‌కమ్ డబుల్‌గానే అవ్వబోతున్నాయి. మనం కొనే ప్రతి ఒక షర్ట్ కాడికెళ్ళి స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కటి తినే వస్తువైనా, మనం కొనే వస్తువైనా. వీటన్నిటికి డబుల్ రేట్‌లో పెరగబోయే ఫ్యూచర్‌లో ఉన్నాయి. మరి మన సాలరీ ఎంత డబుల్ అయితుంది? ఒకసారి ఆలోచించండి. ఈరోజు 15,000 వస్తే 5 సంవత్సరాల తర్వాత 15,000 కాస్త 30,000 అయితుందా మన సాలరీ? ఆ! ఆ పొజిషన్ వెళ్ళే పొజిషన్‌లో మనం ఉన్నామా? ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. ఒకటేసారి మనకి పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడ్డ తర్వాత ఆ! అప్పుడుకి మనకు ధ్యాస రాకుండా ముందే ఆల్టర్‌నేట్‌గా మనం ఫైనాన్షియల్‌గా మనం ప్రిపేర్ అయితే మనకు ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సింది ఉండదు ఫ్యూచర్‌లో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనకు అవకాశం ఒక వాల్యూ అర్థమైతది మనకి. అవునా గదా! సో, కాబట్టి ఏదైతే జాబ్ ఫీల్డ్‌లో ఉన్నారో ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో సో, ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్ బెస్ట్ సోర్స్ ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ కలిగిస్తుంది. వెస్టేజ్ కలిగిస్తుంది. ఒక వండర్‌ఫుల్ అవకాశాన్ని ఈరోజు మనకిస్తుంది. మనం చేసే పని చేసుకుంటానే ఒక గొప్ప మార్గం వెస్టేజ్ ద్వారా మనకి డబ్బు సంపాదించే అవకాశాన్నిస్తుంది. బయట ఎక్కడ లేదు. ఒక పని చేసుకుంటే ఇంకో పని చేయాలంటే చాలా కష్టమైతది. అవును కదా! డైరెక్ట్ సెల్లింగ్‌లో గూడా చాలా కంపెనీలున్నాయి. కానీ ఒక ప్రభుత్వం ఎంప్లాయీ గాన ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్‌లో చేయాలంటే బయట కంపెనీలో చాలా అసాధ్యం. చాలా ఇబ్బందులు. చాలా విధంగా అంత ఫ్లెక్సిబిలిటీలో ఉండదు. కానీ ఈళ్ళందరికీ ప్రైవేట్ జాబ్ వ్యక్తికి గాని, గవర్నమెంట్ జాబ్ వీళ్ళిద్దరికి సూటబుల్ అయ్యే విధంగా ఈరోజు వెస్టేజ్ ప్లాన్ ఉంది. అంటే ఆ పని చేసుకుంటేనా చేసుకునే ఒక ఫ్లెక్సిబిలిటీ ఈరోజు వెస్టేజ్ తీసుకొచ్చింది. కాబట్టి చాలా మంది ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ గాని ఈరోజు బిజినెస్ ద్వారా పని చేస్తూ ఉన్నాము. అంతో ఇంత డబ్బు తీసుకుంటున్నాము. సక్సెస్‌గా అవుతున్నారు. కారణం ఏందంటే కంపెనీ ఆ విధంగా ఉంది. వీళ్ళు గానే చేసుకున్నారు. ఫ్లెక్సిబిలిటీలో ఉంది కాబట్టి. అవునా గదా! సో, కాబట్టి ప్రతి ఒక్కరు ఏదైతే ప్రైవేట్ జాబ్ గాని ఏదైతే ఉందో, ఆ ప్రైవేట్ జాబు ఆ 15,000 మన బలము ఇది కాదు. మనం చదువుకున్న చదువు ఆ 15,000 సంపాదించలేం మన జీవితంలో. మనకున్న నాలెడ్జ్‌ని మన తెలివిని కొద్దిగా ఇంకా ఉపయోగించుకుంటే, సో, అవన్నీ ఉపయోగపెడితే రూ. 1,00,000 సంపాదించే కేపబిలిటీ గాని మనకు నాలెడ్జ్ ఉంది. కానీ మనం మార్గాన్ని వెతుక్కోవట్లేదు. ఆ మార్గంలో కష్టపడట్లేదు. పని జేయట్లేదు. కాబట్టి 15,000 మన బలం. ఇదే మన జీవితం అనుకుంటున్నాం. అది కాదు అని మనం ఒక్కసారి మనం వెస్టేజ్ ద్వారా తెలుసుకొని కష్టపడితే, ఆ వెస్టేజ్ ధర 1,00,000 కొట్టిన తర్వాత అసలైన బలం మనది ఇది అని మన కాన్ఫిడెన్స్ మనకి అప్పుడే అర్థమైతది. అవునా గదా! సో, కాబట్టి 100% ప్రైవేట్ జాబ్ ఒక్కటే బయట జాబ్సే కాకుండా దాని ద్వారా ఆల్టర్‌నేట్ ఏదైతే బిజినెస్ అవకాశం వచ్చిందో దాన్ని పట్టుకొని ముందుకెళ్ళండి. ఓకేనా? ఈ ప్రైవేట్ ద్వారా మనకు తెలిసే తెలుసు. బయట సమాజంలో ఎన్నో పనులు చేసేవాళ్ళున్నారు. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్. వీళ్ళు ఎవ్వరు గాని లగ్జరీగా బతకట్లేదు. సో, వాళ్ళు ఒక అడ్జస్ట్‌మెంట్ జీవితాన్నే బతుకుతున్నారు. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటే గాని మనము ఆలోచించొద్దు. ఓకేనా? సో, మనకు టైం గాని అయిపోతది కాబట్టి స్పీడ్‌గా ముందుకెళ్దాం నెక్స్ట్. సో, ఈ జాబ్ ఏదైతే ఉందో మనకి హ్మ్. జాబే. ఈ కంఫర్ట్ జోన్‌లోకెళ్ళి జాబ్ ఒకటే కాకుండా ఆల్టర్‌నేట్ మనకు బిజినెస్ చాయిస్ వచ్చినప్పుడు దాన్ని పట్టుకొని వదలకుండా ఓకేనా? సో, 100% మీకున్న ఏ కొద్ది టైం అయినా పర్లేదు. ఆ టైంని వదులుకోకుండా ఓకే. 100% అనేది ఎఫెక్ట్ బిజినెస్ పైన పెట్టండి. ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం కష్టపడండి. డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక ప్యాసివ్ ఇన్‌కమ్ కోసము ఆహ్, ఒక ఫ్యాషన్‌తో కష్టపడండి. అది చేయగలిగితే 100% మనం గ్రోత్ అయితాము. ఓకేనా? సో, నెక్స్ట్ ఏందంటే నార్మల్‌గా ఈ 4 డబ్బు సంపాదించే మార్గాల గురించి చెప్పిన. దాంట్లో ఒక మార్గం ఏందంటే సెల్ఫ్ ఎంప్లాయీస్.
వీళ్ళ జీవితాలను తీసుకున్న సెల్ఫ్ ఎంప్లాయీస్‌లో నార్మల్ వ్యక్తులను తీసుకుంటే, ఒక రైతు గాని, ఆటో నడిపే వ్యక్తికి గాని, కూలి వ్యక్తి వీళ్ళు గాని సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకొస్తారు. వీళ్ళేందంటే వాళ్ళ యొక్క టైంని వాళ్ళకి కేటాయించుకొని, దాని ద్వారా వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు. ఒక ఆటో వాలంటే ఏం చేస్తాడు? ఆటో నడిపించుకుంటూ అక్కడికెళ్ళి నార్మల్‌గా తనకు కావాల్సిన రోజు 500, రూ. 1000 డబ్బులు తీసుకుంటాడు. అవునా? కూలి పర్సన్ గాని సేమ్ అదే విధంగా బయట పనిచేసే రోజు కూలి 500, రూ. 1000 కూలి వ్యక్తి. ఒక రైతు ఏం చేస్తాడు? ఒక అగ్రికల్చర్ ఒక ఏది 6 మంత్స్ గాని, 1 ఇయర్ గాని ఇట్లా క్రాప్ చేసుకొని అక్కడ ద్వారా డబ్బు సంపాదించడం. అవునా? డబ్బు సంపాదించే మార్గంలో ఇది గాని ఒకటి సెల్ఫ్ ఎంప్లాయీస్ అనేది చాలా ఉన్నారు. సో, ఈ ముగ్గురే కాకుండా ఇంకా కొద్ది ప్రొఫెషన్ వేలో తీసుకుంటే డాక్టర్ గాను సెల్ఫ్ డ జాబ్ కిందకొస్తాడు. ప్లస్ సెల్ఫ్ ఎంప్లాయ్ గాని వస్తారు. వీళ్ళు సెల్ఫ్ బిజినెస్ పెట్టుకుంటారు కదా! సెల్ఫ్ ఎంప్లాయ్ కిందకొస్తారు. అలా లాయర్ ఉంటాడు. ప్లస్ ఇంజినీర్ గాని ఉంటాడు. వీళ్ళు గాని సెల్ఫ్ ఎంప్లాయీస్ కిందకే వస్తారు మళ్ళీ. అవునా కదా! అయితే వీళ్ళ జీవితంలో చూసుకున్న వీళ్ళకి ఒక టైమ్ ఫ్రీడమ్ ఉండొచ్చు గానీ జీవితంలో వీళ్ళకన్నా కావాల్సినంత ఇన్‌కమ్ అందరికి అందుబాటులో ఉండదు. డబ్బుండదు. ఒక సెక్యూరిటీ ఉండదు. ఒక సక్సెస్‌ఫుల్ జీవితం అనేది కంప్లీట్‌లీ వీళ్ళు గనక చేంజ్ చేసుకోలేరు లైఫ్‌లో. సో, కాబట్టి ఇది సెల్ఫ్ ఎంప్లాయ్ యొక్క లైఫ్ స్టైల్ నార్మల్‌గా. అవునా? సో, దీంట్లో నార్మల్‌గా మిడిల్ క్లాస్‌లో ఉన్నవాళ్ళు ఈ స్టేజ్‌లో ఉంటారు. రైతు గాని, ఆటో గాని, కూలి విధంగా. సో, ఇంకా కొద్ది ఇన్వెస్ట్‌మెంట్ గాని, బాగా చదువుకున్న వాళ్ళైతే మాత్రమే ఈ డాక్టర్ గాని, లాయర్ ఈ పొజిషన్ వెళ్తారు. అవునా గదా! సో, ఇది సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ యొక్క జీవితం. ఇది గాన మీరు ఎంతో మందిది చూస్తున్నారు గదా! మరి మీరు ఎంత వరకు ఇలాంటి డాక్టర్, లాయర్ అయ్యే కేపబిలిటీలో మీరున్నారు? ఉన్న వాళ్ళ జీతం ఎట్లుందన్న మీరు అబ్జర్వ్ చేయాలి. చేసి దాన్ని బట్టి మీరు ఆలోచించి తీసుకోవాలి డెసిషన్. ఓకేనా? వాళ్ళకి గాని ఎంతవరకు సెక్యూరిటీ ఉంది. మనం డాక్టర్ అయినంత మాత్రానల డాక్టర్ నేను నాకు హెల్త్ బాలేదు, జ్వరం వచ్చిందని జెప్పేసి మన ఇంట్లో వండుకొని మన కొడుకుని ఎళ్లి ఆపరేషన్ చేయమంటే హాస్పిటల్‌లో చేస్తాడా? చేయడు. 100% చేయలేడు గాని ఆయన. ఆయనకి గాని మళ్ళా డాక్టర్ మొత్తం స్టడీ కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఆయన గాని నేర్చుకోవాలి. నేర్చుకుంటే తప్పిస్తే వాళ్ళ డ్యాడీ యొక్క వృత్తి కొడుకు చేయలేడు. అవునా కదా! అసాధ్యం గాని అది. అది డాక్టర్ అయినా, లాయర్ అయినా, ఇంజినీరింగ్ ఏదైనా పర్లేదు. అవునా కదా! సో, కాబట్టి అందులో గాన 100% మన లైఫ్ చేంజింగ్ ఫ్లెక్సిబిలిటీ అనేది ఈ యొక్క సెల్ఫ్ ఎంప్లాయ్‌లో గాన లేదు. అది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ట్రెడిషనల్ బిజినెస్ గురించి తీసుకుంటే డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో మనకు ఈ బిజినెస్ చేయాలంటే సరే ఇప్పటికి అర్థమైంది. సరే జాబ్‌లో అంటే కంప్లీట్ జీవితం లేదు. తక్కువ డబ్బొస్తది. అడ్జస్ట్‌మెంట్ కావాలి. లైఫ్‌లో అంత గొప్పగా బతకలేము అనే విషయం మనకు అర్థమైంది. సో, జాబ్ మాస్టర్‌తో పెరిగినాం కాబట్టి బిజినెస్‌ని ఆలోచించలేము గాని. కానీ అయితే బిజినెస్ చేస్తే కొన్ని లక్షల్లో, కోట్లలో సంపాదించే వాళ్ళున్నారు. దాంట్లో గూడా నిజాయితీగా సంపాదించే వాళ్ళు గాని చాలా మందున్నారు. మరి ఆ మార్గంలో డబ్బు సంపాదించాలంటే మరి ఏం చేయాలి సార్ అంటే ట్రెడిషనల్ బిజినెస్ ఉంది. కానీ ఈ బిజినెస్‌లో మనం సక్సెస్ కావాలి. మరి దీనిలో చేయాలంటే మరి ఊకే అయితదా అంటే 100% ఇన్వెస్ట్‌మెంట్ కావాలి. నీకొక చిన్న బిజినెస్ నెలకొక 10,000, 15,000 వచ్చే రోజుకొచ్చే ఇన్‌కమ్‌లో అయినా మినిమమ్ లక్షలో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. చిన్న బిజినెస్ అయినా పర్లేదు. అవునా కదా! 100% ఇన్వెస్ట్‌మెంట్ ఉండాలి. ఆ బిజినెస్ పైన అంతో ఇంతో ఎక్స్‌పీరియన్స్ గాని కావాలి మనకు ట్రెడిషనల్ బిజినెస్ తీయాలంటే. అవునా కదా! కొద్ది రిస్క్ అనేది తీసుకోవాల్సొస్తది. ఎందుకంటే డబ్బు పెట్టాలి కాబట్టి రిస్క్ అనేది ఇంపార్టెంటు. కొంతమంది సపోర్ట్ కావాలి రాజకీయ నాయకులది గాని, ఎవరైనా మనకు సపోర్ట్ వాళ్ళది తీసుకొని మనం వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తాము. అవును కదా! ఇవన్నీ మార్గం అయితే ఒక చిన్న వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా ఇవన్నీ కావాలి మనకు. అవునా కదా! కాబట్టి ఈ ట్రెడిషనల్ బిజినెస్ ఏదైతే ఉందో, ఒక డబ్బున్న వ్యక్తి నార్మల్‌గా అంతో ఇంతో డబ్బున్న వ్యక్తి బిజినెస్‌ని స్టార్ట్ చేయగలడు. ఒక మిడిల్ క్లాస్ పేదరికంలో ఉన్న వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా కష్టము. అందుకే బిజినెస్ చేయలేక ప్రైవేట్ జాబ్ ఏదో ఒకటి ప్రైవేటో, గవర్నమెంట్ జాబ్ కోసం మనం వెతుక్కుంటాం. లేదా ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ ఉండిపోతారు. కానీ బిజినెస్ చేయడానికి అంత ధైర్యం లేక అంటే ఎందుకంటే చిన్నప్పటికెళ్ళి బిజినెస్ మైండ్ సెట్ లేదు కదా! కాబట్టి బిజినెస్ అంటేనే దూరం ఒక భయం బిజినెస్ అంటే. సో, ఒక పులిలాగా దూరం పెట్టి జాబ్ మైండ్ సెట్‌లో మాత్రమే మనం ఉంటాము. ఓకే. బిజినెస్ చేసేవాళ్ళు గాని ట్రెడిషనల్‌లో చాలా ఉన్నారు. దీని గురించి ప్లస్, మైనస్ మనం వెతుకుంటే ట్రెడిషనల్ బిజినెస్‌లో తీసుకున్నా ఈరోజు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే పెద్ద పెద్ద కంపెనీలైన ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఉండే ఏదైతే కంపెనీలు ఉన్నాయో, జనాల యొక్క మైండ్ సెట్‌లో మన యొక్క మైండ్ సెట్‌లో ఏదైతే ఉందో ట్రెడిషనల్ బిజినెస్‌లో అది కంప్లీట్‌లీ చిన్నప్పటికెళ్ళి మనకు అడ్వర్టైజ్‌మెంట్ అనే ఏదైతే ఉందో దీని ద్వారా మన మైండ్ సెట్‌లో కంప్లీట్‌లీ ఏం చేశారంటే ఆహ్, మనకే ఏదైతే ప్రొడక్ట్ ఉందో, మనకేదైతే కావాలో అది ఒక టీవీ యాడ్ ద్వారా, అడ్వర్టైజ్‌మెంట్ ద్వారా ఏ విధంగా మనకు అలవాటు జేసిండ్రో, ఇది చిన్నప్పటికి ఇది కంప్లీట్‌లీ మనకు అలవాటుగా మారిపోయింది. అంటే టీవీలలో డబ్బున్న వాళ్ళు చెప్పిందే వాడాలి. వాళ్ళు జెప్పింది మంచి ప్రొడక్టే ఉంటది. అనే ఒక మైండ్ సెట్‌లో మనకు కూర్చుంది. ఇక టీవీలలో ఏది వస్తే అది తీసుకొని మనం ప్రొడక్ట్స్ వాడాలి. వేరే వాళ్ళకి సజెషన్ జేయాలి, వాడిపియాలి. అవును కదా! సో, ఈ విషయం ఎప్పుడైతే మనకు కంపెనీలకు గాని, వీళ్ళకి తెలిసిందో
మనము ఎంత డిస్కౌంట్ ఎక్కువొస్తే ఏ ప్రొడక్ట్ అయినా పర్లేదు. టీవీలలో యాడ్ వచ్చి 50% ఆఫ్ వచ్చిందనుకో దాన్ని ఇంకా ఫస్ట్ ఎళ్లి కొనుక్కుంటాం మనం. అది ఇక ఫోన్ అయినా గానీ, టీవీ అయినా గానీ, ఇక మనం వాడే నిత్యావసరాలైనా పర్లేదు. అవునా కదా! ఇట్లా ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. డిస్కౌంట్ అంటే అసలు మనం ఎక్కువ వెళ్లి కొంటాం. కానీ ఆ డిస్కౌంట్ అనే మైండ్ సెట్ ఎప్పుడైతే మనకి ఎక్కువ క్రియేట్ అయిందో, ఆ కంపెనీకి గాని అర్థమైంది అంటే జనాలకు ఎక్కువ డిస్కౌంట్ కావాలే, తక్కువ ప్రైస్ కావాలే. ఎంత తక్కువుంటే అంత ఎక్కువ కొంటారు తప్పిస్తే ఎక్కువ ప్రైస్ ఉంటే కొనరు. క్వాలిటీని చూడరు. ఏంది ఎక్కువ డిస్కౌంట్ గాన రావాలి. ఎక్కువ డిస్కౌంట్ రావాలి. తక్కువ ప్రైస్‌లో కనిపియాల నీకు. అట్లా ఉంటే ఎగబడి మరి కొంటారు అనే విషయం కార్పొరేట్ కంపెనీలకు అర్థమైన తర్వాత వీళ్ళు చేసే ట్రెడిషనల్ బిజినెస్‌లో ఏమైతుందంటే 100% అన్నది వాళ్ళు ఫోకస్ క్వాలిటీ పైన కాకుండా వీళ్ళకు ఏవిడి పైన ఏర్పడ్డది? క్వాలిటీ పైన గాకుండా వీళ్ళకు తక్కువ ప్రైజ్‌లోనే ప్రొడక్ట్ అందుబాటులో ఉండాలే. క్వాలిటీతో సంబంధం లేదన్న విషయం వాళ్ళకి అర్థమైన తర్వాత ఇంకేంది 100% ఆ ప్రొడక్ట్‌లో కల్తీకి గాని, ఇవన్నీ ఇది చేసి మనకనుకున్న ప్రైజ్ మన మైండ్ సెట్‌లో ఏ ప్రైజ్ అయితే ఉందో గింతకొస్తే ఇంక బావుంటది అనే షార్ట్‌కట్ మైండ్ సెట్ వచ్చిందో వాళ్ళు గాని అదే ప్రైజ్ తయారు చేస్తుర్రు. ఈ ప్రైజ్ అలవాటు పడ్డ మనకు ఒక మంచి ప్రొడక్టు కనిపించిన ఎంబడే ఇది ప్రైజ్ ఎక్కువ అనుకుంటున్నాం. కానీ సో, ఇది మంచిది, చెడు అని ఆలోచించట్లేదు చాలామంది. ఈ మైండ్ సెట్ లేక ఇదే సైకాలజీలో తక్కువ ప్రైజ్ ఉందనే ఒక మైండ్ సెట్ సైకాలజీలో ఏమైతుందంటే, జనాలు మొత్తం అదే మైండ్ సెట్ ఆలోచిస్తున్నారు. డిస్కౌంట్ తక్కువ ప్రైజే ఉండాలిగ. అది ఆ వస్తువు వల్ల మనం ఎంత నష్టపోతాం అనే ఒక మైండ్ సెట్ మర్చిపోతున్నాం. ఇన్ కేస్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనకు హాస్పిటల్ రెడీ ఉంది. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏమన్నా వాడినా. ఇట్లాంటి మైండ్ సెట్ క్రియేట్ అయిందే గానీ, తక్కువకొచ్చేది ఏది క్వాలిటీ ఉండదు. అది మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేస్తదనే ఆలోచన వస్తే మనం ప్రైజ్ ఎక్కువ, తక్కువ అనే ఆలోచన జేయము. మనం ఆరోగ్యం పైన మనం ఆలోచన జేసుకుంటే అవునా గదా! ప్రస్తుతం మాత్రమే ఆలోచన జేస్తున్నాం కాబట్టి షార్ట్‌కట్ మైండ్‌లో ఎళ్ళిపోతున్నాం. డిస్కౌంట్ మైండ్ సెట్‌లో ఎళ్ళిపోతున్నాం. క్వాలిటీ అనేది మనం జూడట్లేదు. మన మైండ్ సెట్‌కి తగ్గినట్టు వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్‌లో వాళ్ళకి గావాల్సిన ఏది కల్తీ చేస్తున్నారు. అవును కదా! ఇప్పుడు ఒక చిన్న బయట బిజినెస్ తీసుకుంటే ఒక హోటల్ తీసుకున్నా, ఆయనకు చిన్న హోటల్ ఒక్కటే పెట్టిండు స్టార్టింగ్‌లో. దాని తర్వాత కాంపిటీషన్ వస్తున్నాయి. ఫస్ట్ బాగానే నడిచింది. కొన్ని రోజుల తర్వాత కాంపిటీషన్ వచ్చింది. ఈయనకు మరి లాభం రావాలంటే ఏం చేయాల్సొస్తది? కాంపిటీషన్ పక్కన హోటల్స్ అని అన్నీ. ఆ వచ్చే చిన్న డబ్బులోనే అంటే, ఆ వచ్చిన కొంతమంది కస్టమర్‌లోనే ఈయన లాభాన్ని వెతుక్కోవాలి. అంటే ఏం చేయాలి ఆ లాభాన్ని వెతుక్కోవాలంటే, అంతో ఇంతో క్వాలిటీ మెయింటైన్ చేసి నాకు లాభం రాదు. రూ. 4 సంపాదించుకోలేడు. ఎందుకంటే గిరాకీ తగ్గింది కాబట్టి. ఆ తగ్గిన గిరాకీలోనే లాభాన్ని వెతుక్కోవాలంటే కలిసి చేయాల్సొస్తది. తప్పదు ఇక వేరే మార్గమే లేదాయనకి. అక్కడికెళ్ళి డబ్బు క్రియేట్ కావాలంటే అంతో ఇంతో కల్తీ చేయాల్సొస్తది. క్వాలిటీ అనేది మెయింటైన్ చేయలేకపోతాం. చేయాలి అని అనుకున్నా ఆ క్వాలిటీ మెయింటైన్ చేసినా ఆయనకి 100% ఇన్‌కమ్‌ని తీసుకోలేడక్కడ. అవును కదా! ఇది చాలా బయట కొందరు నిజాయితీగా ఉందాం అనుకున్నా ఉండలేకపోతారు. ఇప్పుడు కిరాణా షాప్ పర్సన్ ఉన్నాడు. ఎంత నిజాయితీగా ఉందాము, మంచి వస్తువు ఇద్దాం అనుకున్నా, ఈరోజు కార్పొరేట్ కంపెనీ ద్వారా తయారు చేసేదే మన ఒక్కరి కోసం ప్రత్యేకంగా తయారు చేసి ఇయ్యలేరు గదా! వాళ్ళిచ్చే వస్తువునే మనం అమ్మాలి తప్ప లేదిగ. మైండ్‌ని చంపుకొని మనము బిజినెస్ చేయాల్సొస్తది బయట కార్పొరేట్ ట్రెడిషనల్ బిజినెస్‌లో. అవునా కదా! ఇవన్నీ ఇబ్బందులు ట్రెడిషనల్ బిజినెస్‌లో ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ లేకపోవడం, మనకి ఇష్టం లేనిది చేయడం అయినా గాని, హ్మ్. ఎంతో ఇన్వెస్ట్‌మెంట్ చేయడం అని ఇవన్నీ ఎన్ని ఇబ్బందుల్లో మనం పాల్గొంటాము. సో, వీటన్నిటికి కాకుండా ఏదైతే మనం ఇవన్నీ కాకుండా డైరెక్ట్ సెల్లింగ్ ఒక మార్గం. ఇప్పటివరకు ఏదైతే చెప్పానో ప్రైవేట్ జాబ్ గాని, గవర్నమెంట్ జాబే గాని, ఒక సెల్ఫ్ ఎంప్లాయీ బిజినెసే గాని వీటన్నిటిని పక్కకెడితే, ఈ 4 మార్గాల్లో ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్ గాని, డబ్బు ద్వారా మనీ టు మనీ ఎక్స్‌పెండ్ చేసే విధానం ట్రెడిషనల్ బిజినెసే గాని, 4 పక్కకు పెడితే, ఐదో ఒక వండర్‌ఫుల్ ఇండస్ట్రీ, ఒక ఎక్సలెంట్ జీతం చేసి, ఒక డబ్బు సంపాదించే మార్గం ఉంది. ఐదోదనేది చాలా మంది జనాలకు తెలవదు. డబ్బు సంపాదించే మార్గం అంటే ఇవి కనిపిస్తాయి. నార్మల్‌గా పేర్లు చెప్తారు. ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్ చేయొచ్చు. ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. ప్లస్ బిజినెస్ చేయొచ్చు అనే మైండ్ సెట్ ఉంది గానీ, ఆ బిజినెస్‌లో డైరెక్ట్ సెల్లింగ్ అనే ఒక వ్యవస్థ ఉంది. ఈ విధంగా డబ్బు సంపాదించాలంటే, మనం ఇంట్లోకి వాడే వస్తువుకెళ్ళి మనం డబ్బు సంపాదించుకోవచ్చు అనే కాన్సెప్ట్ కొత్తది. ఈ బిజినెస్ అనేది తెలియదు జనాలకు గాబట్టి చాలా మంది దీన్ని ఒక నెగెటివ్ వేలో మనం చూస్తాము. కానీ డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒక వండర్‌ఫుల్ అవకాశం. చాలా గొప్ప సిస్టమ్ సో, ఇది తయారు చేసిన వాళ్ళు చాలా గొప్ప మేధావి చాలా గొప్ప వ్యక్తులు. అయితే డైరెక్ట్ సెల్లింగ్ వల్ల ఏంది సార్ మనకు బెనిఫిట్? దీని యొక్క ఫ్యూచర్ ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్‌లో ఒక పాసివ్ ఇన్‌కమ్ ఇప్పుడే మనం చదువుకున్నాం గదా! యాక్టివ్ ఇన్‌కమ్, పాసివ్ ఇన్‌కమ్. ధనవంతులు అయినోళ్ళందరూ చెప్పే ఒకటే మార్గం పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ జేసుకోండి, పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ జేసుకోండి అని చెప్తా ఉన్నారు. మరి ఏంటి పాసివ్ ఇన్‌కమ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అనేది 100% ఒక పాసివ్ ఇన్‌కమే ఇందులో. ఓకేనా? సో, దీంట్లల్లో ఒక మనిషి జీవితం సార్ ఏముంది డైరెక్ట్ సెల్లింగ్ ఒక స్పెషల్ ఏంటంటే
ఈరోజు ప్రభుత్వం చేయలేని చాలా పనులు, ఈరోజు గవర్నమెంట్ చేయలేని పనులు డైరెక్ట్ సెల్లింగ్ చేసి చూపిస్తుంది. కారణం ఏంటంటే 100లో 1% ఒక పర్సన్‌కే జాబ్ ఇచ్చే గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈరోజు ఆ మిగిలిపోయిన 99%కి గాన అవకాశాలు ఇచ్చే సిస్టమ్ డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. అవును గదా! అంత గొప్ప మార్గం. దాంతో చదువుతో, వర్గంతో, కులంతో ఏటికి సంబంధం లేకుండా అందరికి సరైన అవకాశాన్ని కలిగిస్తుంది. నువ్వెంత చదువుకున్నావు, ఇవన్నీ సంబంధం లేకుండా. అవునా కదా! సో, ఇంత వండర్‌ఫుల్ చాయిస్ అనేది క్రియేట్ చేస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ అనేది. డైరెక్ట్ సెల్లింగ్‌లో గొప్ప ఏముందంటే ఇదే గొప్ప. ఒక పేదరికంలో ఉన్న వ్యక్తి, ఏం చదువు రాని వ్యక్తికి రూ. 1,00,000 సంపాదించే అవకాశాన్ని ఇస్తుంది. ఇది గొప్ప డైరెక్ట్ సెల్లింగ్‌లో. మరి రూ. 1,00,000 సంపాదించే ఎక్కడ మార్గం ప్రైవేట్ వ్యవస్థలో లేవు అన్నమాట. ఇక్కడ లేనిదంటే ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకున్నా, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా గానీ, స్కిల్స్ లేకున్నా, చదువు లేకున్నా, డబ్బు లేకపోయినా గానీ రూ. 1,00,000 సంపాదించే అవకాశం ఇవ్వడం ఇది చాలా గొప్ప అన్నమాట. అవునా? సో, ఇది డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. అదే కాకుండా ఒక మంచి ప్రొడక్ట్స్ ట్రెడిషనల్ బిజినెస్‌లో చెప్తున్నా గదా! ఇదైతే మన మైండ్ సెట్‌కి నీకు డిస్కౌంట్ అని జెప్పేసి, తక్కువ దానిలో అని జెప్పేసి కల్తీ జేస్తున్నామో, డైరెక్ట్ సెల్లింగ్ ఒక కాన్సెప్ట్‌లో అదే కంప్లీట్ డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఏదైతే ఉందో, జనాలకి ఇదేదో పెద్దగా రాంగ్ వేలో అర్థం జేసుకుంటాం. డైరెక్ట్ సెల్లింగ్ అనే కాన్సెప్ట్ చాలా చిన్నది. బట్ దీనిలో చేయడానికి కొద్దిగా కష్టమైతది గాబట్టి, అది కష్టంగా భావిస్తారు. కానీ ఇది చాలా చిన్నది. డైరెక్ట్ సెల్లింగ్‌లో. అయితే మనం ఏదైతే వాడే ప్రొడక్ట్ ఏదైతే ఉందో, మనం వాడిన ప్రొడక్ట్ మనకొచ్చిన ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉందో, ఆ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ జేయడమే డైరెక్ట్ సెల్లింగ్ అంతే. మనకు జరిగిన మంచిని ఇతరులకు చెప్పడమే డైరెక్ట్ సెల్లింగ్. ఇంత ఈజీ కాన్సెప్ట్ అంతే. దీన్ని మనం చాలా పెద్ద రాంగ్ ఆలోచన చేసుకుంటాం. దీన్ని మనం అర్థం చేసుకోగలిగితే చాలా ఈజీ అనేది కొన్ని మీటింగ్స్ ఇంటే మనకు అర్థమైతది డైరెక్ట్ సెల్లింగ్ అనేది. అవునా గదా! సో, కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఈజీ బిజినెస్సే. కాకపోతే దీంట్లో కొన్ని రోజులు కష్టపడాల్సి ఉంటది గంతే. ఎందుకంటే జనాలు తొందరగా వినరు, నమ్మరు కాబట్టి కొన్ని రోజులు కష్టం ఉంటది. ఆ కష్టాన్ని మనం ఇష్టంగా మార్చుకుంటే మాత్రం సక్సెస్ అయితాం. ఓకేనా? మరి ఈ బిజినెస్‌లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలంటే బలంగా నిర్ణయం తీసుకోవాలి. 100% ఏం చేయాలంటే ఒక్క నిమిషం అంటారు గదా! ఒక్క నిమిషం తీసుకున్న ఏదైతే ఒక్క నిమిషంలో మన జీవితాలు మారాయి గానీ, ఆ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయం 100% మన జీవితాన్ని మారుస్తదని. ఇప్పుడు ఎంతోమంది జీవితాలు మార్చిన డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు వెస్టేజ్ కంపెనీ వీళ్ళందరూ ఆ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న ఆ ఒక్క నిమిషంలో నిర్ణయమే ఈరోజు ఇంత పెద్ద స్థాయికి తీసుకెళ్ళింది. నిర్ణయమే. అంటే బలంగా ఫిక్స్ అయ్యారు. ఆ 1 మినిట్‌లో ఏంది ఈ బిజినెస్సే చేయాలి. ఇక్కడే సక్సెస్ కావాలని ఏదో ఒక రోజు. ఆ ఒక్కరోజు ఆ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయము, మాట ఎప్పుడు మారలేదు. అదే మాట మీద నిలబడ్డారు గాబట్టే, అదే ఒక దాంతో నిలబడ్డారు గాబట్టే కంపెనీలో ఈరోజు సక్సెస్‌ఫుల్ అయిన వాళ్ళు చాలా మంది ఈరోజు కంపెనీలో ఉన్నారు. మనం ఎగ్జాంపుల్‌గా చూస్తూ ఉన్నాం. కానీ చాలా మంది ఏం చేస్తారంటే, ఆ ఒక్క నిమిషంలో తీసుకున్న నిర్ణయము ఈరోజు తీసుకొని రేపే మర్చిపోతా ఉన్నారు. అది స్ట్రాంగ్‌గా తీసుకుంటలేరు. ఆ నిర్ణయం నువ్వు ఎప్పుడైతే బలంగా తీసుకొని మైండ్ సెట్‌లో చేంజ్ అయితావో, మైండ్‌ని చేంజ్ చేసుకోగలుగుతావో నువ్వు 100% డైరెక్ట్ సెల్లింగ్‌లో సక్సెస్ కావచ్చు. ఈ పేదరికాన్ని చేంజ్ జేయొచ్చు మనం. ఓకేనా? అది చేంజ్ చేయాలంటే నిర్ణయం బలంగా తీసుకోవాలి. స్ట్రాంగ్ మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ కావాలని. ఇది చేసుకోగలిగితే ఇదైతది. ఓకే. సో, ఇంకోటేందంటే డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఇంకేం చేంజ్ చేసుకోగలను అనుకుంటే చాలా ఉన్నాయి. దీంట్లో స్టార్టింగ్‌లో మనం ప్లాన్ చెప్పనీకెళ్ళినప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు టైం గాని అయితుంది. తొందరగా ఒక 5 మినిట్స్‌లో క్లియర్ చేసుకుందాం మనం. చాలా మంది ఏందంటే ఇలాంటి కంపెనీలు చూసినామని అంటే దీనిగా సెర్చ్ చేస్తామని చెప్పేసి రేట్లు ఎక్కువున్నాయని, ఇంట్రెస్ట్ లేదని ఇట్లా ఎన్నో విధాలుగా జనాలు చెప్తా ఉంటారు. వీళ్ళందరికి గాన సమాధానము డైరెక్ట్ సెల్లింగ్‌లో ఈరోజు డబ్బు ఏదైతే ఉందో వీళ్ళందరికి గాన తెలుసుకునేది. వీళ్ళందరి మాటలు మనం పట్టించుకోకుండా మన మనం ఏంటి? మనమున్న పొజిషన్ ఏంటి? మనం ఒక్కటి ఆలోచించుకొని మనకొచ్చే అవకాశం ఏంటి? దాని గురించి ఆలోచన చేసి మనం మాత్రమే తీసుకోవాలి. వీళ్ళందరి మాటలు పట్టించుకోవద్దు. ఓకేనా? సో, చాలా మంది కొందరు సెర్చ్ చేస్తాని కొన్ని సంవత్సరాలు సెర్చింగ్‌లో ఉంటారు. సెర్చ్ చేయడానికి ఏముందక్కడ? సెర్చ్ చేయడానికి కంపెనీలో ఏం లేదు కంప్లీట్‌లీ. అవునా గదా! అంత పెద్ద లోతుకెళ్ళి సెర్చ్ చేయలేదు. "నువ్వు వాడుకోరా బాబు మంచి క్వాలిటీ ప్రొడక్ట్ ఉంది వాడు. వేరే వాళ్ళకి వాడిపి డబ్బిస్తా" అని అంటుంది. అవునా గదా! ఇంత చిన్న దానికి సెర్చ్ చేసి కొన్ని సంవత్సరాలు టైమ్ వేస్ట్ చేసుకునేటోళ్ళు చాలా మందుంటారు. అవునా గదా! సో, అలాంటోళ్ళకి ఒక మంచి మీటింగ్స్ వినిపియండి ఖచ్చితంగా చేంజ్ అయితారు. సో, ఇట్లాంటోళ్ళు చాలా మనకు కనిపిస్తుంటారు. వీళ్ళ కోసం మన యొక్క డ్రీమ్స్ గాని, మనకుండే ఫ్యూచర్‌ని గాని వదులుకోవద్దు ఇలాంటి వాళ్ళ మాటలిని. సో, కాబట్టి వీళ్ళకి అవాయిడ్ అంటారు కదా! మనం ఎంతైతే మనం సక్సెస్ కావాలనుకుంటామో, సో, కొద్ది సక్సెస్ పీపుల్ యొక్క మాటలు వింటూ, సక్సెస్ మార్గంలో నడిచే వాళ్ళ యొక్క మాటలు వింటూ, వాళ్ళ ద్వారా మనం ముందుకెళ్ళగలిగితే, సో, ఇండస్ట్రీలో ముందుకెళ్తాము. వెస్టేజ్ గురించి తీసుకుంటే, డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా గొప్పది. దీని ద్వారా ఒక పేదవాడు ధనవంతుడిగా మారొచ్చు.
ఇట్లా తీసుకుంటే చాలా గొప్పగా ఉంది డైరెక్ట్ సెల్లింగ్ అని చాలా మంచిది. దాంట్లో వెస్టీజ్ గురించి మాట్లాడుకుంటే వెస్టీజ్ అనేది చాలా గొప్పది. వెస్టీజ్ యొక్క డైరెక్టర్ ఈరోజు గౌతమ్ బాలి సార్ చాలా గొప్ప వ్యక్తి. ఈరోజు ఆయనకు లాంగ్ వేలో ఫ్యూచర్ పైన ఉండే కంప్లీట్‌లీ విజన్ 2030లో జరిగే ఒక ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వెస్టీజ్ ఎట్లా నిలబడాలనే ఒక వండర్‌ఫుల్ కాన్సెప్ట్, విజన్ ఉన్న మంచి గొప్ప లీడర్, విజనరీ లీడర్ గౌతమ్ బాలి సార్ చెప్పగలిగితే. ఎందుకంటే కరోనా టైంలో గాన ఫ్యూచర్‌లో ఇలాంటిది ఒక ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సో వెస్టేజ్ ఏదైతే ఉందో కొద్దిగాన ఒక డిస్ట్రిబ్యూటర్ గాన ఇబ్బంది కావద్దు. ఏదైనా ఎంత పెద్ద కష్టం వచ్చినా ఇంకేదైనా కంపెనీ చేంజ్ చేయాలి. ఫ్యూచర్‌లో ఏదైనా గైడ్‌లైన్స్ వచ్చినా, ప్రభుత్వం ఎలాంటి చట్టాలు తీసుకొచ్చినా ఏ కంపెనీలో ఉన్న వాళ్ళన్నా చేంజ్ కావాలి గానీ, వెస్టేజ్‌లో ఉన్న పర్సన్ మాత్రమే కంపెనీ చేంజ్ కావద్దు అనే ఒక మైండ్ సెట్‌తోని కంప్లీట్‌లీ ఫ్యూచర్ విజన్ ఉన్న వండర్‌ఫుల్ లీడర్ ఈరోజు గౌతమ్ బాలి సార్. అంత ఆ రోజే 2003లోనే చూసిండు ఈ యొక్క ఇవన్నీ ప్రాబ్లమ్స్‌ని చూసి ప్లాన్ తయారు చేసుకున్నాడు కాబట్టి, కరోనా టైంలో గాని మనం ఎక్కడైనా తగ్గలేదు. నెగ్గిన ధరనే కంపెనీ ముందుకెళ్ళింది చాలా ఎక్సలెంటెడ్‌గా. ఆ టైంలో చాలా కంపెనీ ఆగినా గాని. ఓకేనా? సో, కాబట్టి అంత విజనరీ ఉన్న ఎక్సలెంట్ ప్లాను వెస్టేజ్‌లో సక్సెస్ కాకుంటే డైరెక్ట్ సెల్లింగ్‌గా వేరే కంపెనీలో చేయాలంటే ఇది చాలా కష్టము. ఎందుకంటే అంతో ఇంతో కొన్ని కంపెనీలో నేను చేసినా కాబట్టి ఒక అనుభవంతో చెప్తున్నా. వెస్టేజ్ ప్లాన్, మార్కెటింగ్ ప్లాన్ గాని, ప్రొడక్ట్ ప్లాన్ గాని, దీనికుండే విజన్ గాని ఇది చాలా అంటే చాలా ఎక్సలెంటు. చానా ఆహ్ ఎక్కువ చాలా గ్రోతింగ్ ఉన్న ఇండస్ట్రీ, చాలా గ్రోతింగ్ ఉన్న కంపెనీ గాని, అన్ని విధాలుగా, అన్ని పొటెన్షియల్ విధాలుగా గాని చాలా వండర్‌ఫుల్‌గా ఉంది. బయట చానా కంపెనీలో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ చేయలేడు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలలో. ఒక రైతు తన రైతు పని చేసుకుంటూ చేయలేడు. ఒక ప్రైవేట్ ఎంప్లాయీ గాని చేయలేడు. కంప్లీట్‌లీ ఫుల్ టైమ్ వ్యక్తులు మాత్రమే డైరెక్ట్ సెల్లింగ్ చేస్తారు కొన్ని కంపెనీల్లో. కానీ వెస్టేజ్‌లో మాత్రం అన్ని ఎంప్లాయీస్ ఇప్పుడు మాట్లాడిన ప్రైవేట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ గాని, సో సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ గాని, ఒక ట్రెడిషనల్ చేస్తూ బయట బిజినెస్ చేసే వ్యక్తి గాని ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ చేయొచ్చు. వీళ్ళందరికీ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఈరోజు వెస్టేజ్‌లో ఉంది కాబట్టి, వెస్టేజ్‌లో చాలా మంది సక్సెస్ అయితున్నారు. ఈ సక్సెస్ రేట్ వేరే కంపెనీలో చూసుకుంటే చాలా తక్కువుంది డైరెక్ట్ సెల్లింగ్‌లో. వెస్టేజ్‌లో ఉన్నంత సక్సెస్ రేటు ఏ కంపెనీలో లేదు నేను గాని అబ్జర్వ్ చేసిన. వెస్టేజ్ కంటే 30, 40 సంవత్సరాల్లో ఉన్న కంపెనీలున్నాయి. కానీ ఇంతమంది అయిన సక్సెస్ పీపుల్స్ లేరు చాలా మంది. అవునా? ఇంత మంచి డబ్బు ఇచ్చే స్టార్టింగ్‌లోనే స్టార్టింగ్ బ్రౌన్స్ లెవెల్‌లోనే ఇంత మంచి ఇన్‌కమ్ ఇచ్చే ఏ కంపెనీలో గాని బిజినెస్ ప్లాన్ లేదు ఇంత ఈజీగా. ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినా కాబట్టి, ప్రీవియస్ కంపెనీలో ఉన్న ఈ కంపెనీని ప్రాణం పెట్టి మళ్ళీ పని చేయడానికి కారణం ఏందంటే, ఈ కంపెనీలో ఉండే గొప్పతనం అన్నమాట. కంప్లీట్ రిటైలింగ్ పైన ఎళ్తుంది కాబట్టి, కంప్లీట్‌లీ వండర్‌ఫుల్ బిజినెస్ చాయిస్. ఫ్యూచర్‌లో అయినా మన కరోనా లాంటి రాబోయే ఫ్యూచర్‌లో వచ్చినా, ఆ కంపెనీకనేది కొద్దిగానా ఎఫెక్ట్ కాకుండా, అందరికి గాన డబ్బు వచ్చే మార్గం ఈరోజు వెస్టేజ్‌లో ఉంది. కరోనా లాంటి టైంలో ఆ! డబ్బు ఫ్రీగా అంటే సెల్ఫ్ పీవీస్ చేయకపోయినా డబ్బిచ్చి ఏదైనా బిజినెస్ ఏదైనా కంపెనీ నిజాయితీగా ఉందంటే వెస్టేజు. చాలా కంపెనీల్లో కరోనా టైంలో ఇన్‌కమ్ ఆపేసిర్రు స్టార్టింగ్‌లో. సెకండ్ వేలో డబ్బులిచ్చిర్రు గానీ ఫస్ట్ వేలో ఎవరు డబ్బులియ్యలేదు. కానీ అలాంటి టైంలో సెల్ఫ్ పీవీలు చేయకపోయినా డబ్బులిచ్చిర్రంట వెస్టేజ్ ద్వారా. అంటే ఎంత గొప్ప వ్యక్తి, ఎంత మైండ్ సెట్, ఎంత మనస్తత్వం మంచి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి బాలి సార్ ఒకసారి అర్థం చేసుకోండి. అవును కదా! సో, అంత గొప్ప కంపెనీలో మనమున్నాం. మనం ఇక్కడ పని చేయకుండా, టైమ్ వేస్ట్ చేసుకోకుండా, మనకు సక్సెస్ రావట్లేదు, రిజల్ట్ రావట్లేదని రీజన్ చెప్పుకుంటా ఉంటే 100కి 1000% మనదే తప్పైతది. ఎంఎస్ఆర్ గురించి ఎన్నో సార్లు చెప్తారు. అవకాశం రావడం చాలా గొప్ప. వెస్టేజ్‌లో ఉండి మనం ఇట్లా ఆలోచిస్తే చాలా రాంగు. అంటారు కదా! పేదవాళ్ళుగా పుట్టడం తప్పు గాదు. అవునా? పేదవాడు చనిపోవద్దని చెప్పేసి ఎంఎస్ఆర్ ఎన్నో సార్లు అంటాడు. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. ఒక పేదవాడు ధనవంతుడయ్యే మార్గము డైరెక్ట్ సెల్లింగ్‌లో ఉంది. వెస్టేజ్‌లో ఉంది. దీన్ని బలంగా నమ్ముదాము, కష్టపడదాము. కొన్ని రోజులు పేషెన్స్‌తో కష్టపడదాము. చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయితారు. నిలబడ్డ ప్రతి ఒక్కరు సక్సెస్ అయితారు. ఇప్పటివరకు సక్సెస్ అయినోళ్ళు ప్రతి ఒక్కరు ఓపికతో నిలబడిండ్రు సిస్టమ్‌లో. కాబట్టి సక్సెస్ అయిండ్రు. నిలబడకపోతే సక్సెస్ కాలేము. ఒక నార్మల్ వ్యక్తికైనా లక్ష వచ్చే అవకాశం వెస్టేజ్‌లో ఉంది నిలబడగలిగితే. అవునా? ఎంతోమంది నిరూపించి చూపిచ్చిండ్రు. సో, మనం నిలబడితే మనకు ఆ ఇన్‌కమ్ లైఫ్ స్టైల్ చేంజ్ అయితది. సో, టైం అయింది కాబట్టి క్లియర్ చేసుకుందాం ఇక్కడికి. సో, నెక్స్ట్ ఇంకేదన్నా ఉంటే నెక్స్ట్ దాని సెక్షన్‌లో బెస్ట్‌గా చేసుకుందాం మనం. ఇక్కడికైతే క్లియర్ అయిందా? థాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన మా అప్‌లైన్ దగ్గరనే థాంక్ యూ. సో, థాంక్ యూ సార్ ఆల్. థ్యాంక్ యూ సార్. రామకృష్ణ సార్ ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ ఈరోజు. సో, వెస్టేజ్ గురించి మనం అనువంత తప్పిదం కూడా చూపెట్టడానికి లేదు సార్ ఇక్కడ. సో, గవర్నమెంట్ మన గౌతమ్ బాలి సార్ అంత మంచి ముందు చూపుతోటి మనకి దీన్ని సిస్టమ్‌ని పరిచయం చేశారు సార్.